మన మధ్యలో దేవుని సేవకులు, దైవజనులు డాక్టర్ బాబు గారు మన మధ్యలో ఉన్నారు. వీరు నేను ముఖాముఖిగా కలుసుకుంది ఈరోజే, కానీ వీరి యొక్క సాక్ష్యాన్ని మాత్రం నేను తణుకులో ఒక యూత్ మీటింగ్కి వెళ్ళినప్పుడు నాకు ముందు వీరి సాక్ష్యం చెప్పారు. వీరి సాక్ష్యాన్ని నేను ఆ లైవ్లో వింటమే, ఆ లైవ్లో సాక్ష్యాన్ని విని నాకే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది వీరి సాక్ష్యాన్ని. అప్పుడే అనుకున్నాను, పాస్టర్ గారిని తప్పకుండా ఇసుకపల్లి యూత్ క్యాంప్కి తీసుకెళ్ళాలి, ఇక్కడ యవనస్తులు కూడా ఈ సాక్ష్యం ద్వారా బలపరచబడాలని. అయితే నేను అప్పుడు వీరిని కలుసుకోలేకపోయాను. వీరు ఇలా స్టేజ్ దిగారు, నేను వెంటనే మళ్ళీ స్టేజ్ ఎక్కిసాను. మేము ముఖముగ్గా ఎప్పుడు కలుసుకున్నాం అంటే ఇందాకటే కలుసుకున్నాను. అయితే వీరి సాక్ష్యం అండి చాలామంది యవనస్తులను ప్రభావితం చేస్తుంది. దేవునికి స్తోత్రం. చాలా గొప్ప భారంతో వీరికున్న ఆ యొక్క అంగవైకల్యాన్ని కూడా పక్కన పెట్టి దేవుని కొరకు ఒక బలమైన సాధనంగా వాడబడుతున్నారు. దేవునికి స్తోత్రం. పగలు రాత్రి కూడా దేవుడి కొరకు ప్రయాసపడుతున్న దైవజనులు. నిజంగా వీరిని చూడగానే ఇక్కడ ఉన్న యవనస్తులు అనేక మంది సేవకు ప్రేరేపించబడాలి. హల్లెలూయా. సేవకు రేపబడాలి. నేను అన్ని అవయవాలు చక్కగా పనిచేస్తున్నాను, నేను ఇంకా దేవుడి కొరకు ఏదో చేయాలని ఒక తపన ఇక్కడ యవనస్తుల్లోకి వచ్చునుగాక. ఆమేన్. అందరూ శ్రద్ధగా వినండి. మిమ్మల్ని పాస్టర్ గారు కూడా పడుకోనివ్వరు నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. ఈ సమయాన్ని దైవజనులు మన మధ్యలో ఉన్న డాక్టర్ బాబు గారికి ఇస్తూ ఉంటుండగా అందరూ చప్పట్లు కొడుతూ కర్తల ధ్వనులతో వారికి ఆహ్వానం పలుకుతాం. మమ్మల్ని స్థలానికి క్షేమముగా, సజీవముగా, సురక్షితముగా సకాలములో తన కృపా బాహువుల మీద మోసుకుని తీసుకొచ్చినటువంటి దేవాతి దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. ఈ స్థలములో కేవలము యేసయ్యకు మాత్రమే మహిమ కలుగునుగాక. యేసయ్యకు చెందవలసిన మహిమ నేను, మీరు, మనం ఎవ్వరము కూడా దొంగిలించకుందుముగాక. సర్వకాలములో, సర్వలోకములో, సర్వయుగములో యేసయ్యకే మహిమ కలుగునుగాక. మరి ఈ స్థలానికి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి మరి నాన్నగారు యొక్క కుటుంబానికి నా నిండు వందనాలు. నాన్నగారికి, పెద్దమ్మగారికి, అలాగే నిసి అయ్య గారికి, అమ్మగారికి, వారి బ్రదర్ గారికి, అమ్మగారికి కూడా అందరికీ వందనాలు. ఇక్కడ దైవజనులు అందరికీ వందనాలు. మాకు మధ్య వారధిగా ఉన్న ఎఫ్రాయ్ గారికి కూడా వందనాలు. మరి ఆర్కెస్ట్రా బ్రదర్స్కి వందనాలు. ఇక్కడ దైవజనులు అందరికీ వందనాలు. అమ్మ మీకు 2 వందనాలు రా. మీరేదో సీరియస్గా చూస్తున్నారో. నేను కూర్చొని వాక్యం చెప్తున్నానని లేక సాక్ష్యం చెప్తాను ఏమనుకోకండి. నాకు 2 కాళ్ళు పనిచేయు, ఆ కారణం చేత నేను కూర్చొని మాట్లాడుతున్నాను. ఓకే, మిమ్మల్ని అర్థం చేసుకోగలదని. ఇది 2వ రోజు. ఉదయం నుంచి బావా అలిసిన దేహాలతో, మూతబడుతున్న కళ్ళతో, విసిగిన ప్రాణాలతో ఉన్నారు కదా. ఇప్పుడు టైం 10 అయింది. నువ్వు ఎప్పుడు వదులుతావు అన్నట్టుగా నా ఇంకా దీనంగా వరద బాధితుల్లా చూస్తున్నారు మీ ఇంకా. నా ఇంకా చిన్ని ప్రార్థన చేసుకుందాము. దయగలిగిన మా యేసు ప్రభువా, కనికర సంపన్నుడా, ఈ రాత్రి నీ బిడ్డలతో మాట్లాడండి నాయన. నువ్వు మాట్లాడితే మేలు. నీ మాట బ్రతికిస్తుంది, నీ మాట వెలిగిస్తుంది. యేసు ప్రభువా, నన్ను మరుగు చేయండి. నా నోట మీ మాటలు ఉంచండి. ఎవరి హృదయాలు ఏ స్థితిలో ఉన్నాయో, ఎవరి జీవితాలు ఏ స్థితిలో ఉన్నాయో నీకు తెలుసు. కావలసిన మాటలు, కావలసిన సాక్ష్యం మీరు సూటిగా తేటగా మాట్లాడండి. ఇర్మియా నోట మీ మాటలు ఉంచినట్టు నా నోట మీ మాటలు ఉంచండి. బలహీనుడును ప్రభువా, ఏ వేదాంత విద్యను వెర్రివాడిని, కేవలం నీ కృపతో బ్రతుకుతున్నవాడిని నీ ఆత్మతో అభిషేకించి కేవలం నీ మహిమ కోసం నన్ను వాడుకోమని మా మంచి బోధకుడు, లోకరక్షకుడు, ప్రేమస్వరూపి అయిన యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా,
భోజనము ఎంత తింటే అంతే పెట్టాలి. భోజనం చాలు అన్నాక ఏం చేయాలి? ఆపేయాలి కదా. కొంతమంది ఇది కూడా వేసుకోండి, అది టేస్ట్ చేయండి అని వాళ్ళు ప్రేమ చూపిస్తారు, కానీ కడుపు నిండిపోయినోడికి పలవా పెట్టినా వేస్ట్ అయిపోద్ది. అది ప్లేట్లోనో డ్రైన్లోనో పోసేస్తారు. అవునంటారా కాదంటారా? మీరు ఏమీ మాట్లాడతలేదు, స్పందిస్తలేదు, విసిగిపోయిన కదా ప్రాణం. అలాగే నాకు మైక్ ఇచ్చారు కదా, నేను చెలరేగిపోను. మీరు ఎంతవరకు వింటారో అంతవరకే చెప్పి నేను ముగిస్తా. నా ఉద్దేశం ఏంటంటే ఎంత తింటే అంతే పెట్టాలి, ఎంత వింటే అంతే చెప్పాలి. అంతకు మించి ఎక్కువ చెప్పినది వృధా అయిపోద్ది. వాక్యం వృధా అవుతున్న నాకు ఇష్టం లేదు. కొత్తగా బైక్ నేర్చుకునే కుర్రోడికి బైకు, కొత్తగా సేవకు వచ్చిన పాస్టర్ గారికి మైక్ ఇవ్వకూడదంట. ఎందుకనక్క వదలరు. మనం కొత్త ఏం కాదు, దివారాత్రులు వాడబడుతున్న వాళ్ళమే కాబట్టి మీకు ఆ టెన్షన్ ఏం లేదు. నేను సమయానికే ముగిస్తా, త్వరగానే ముగిస్తా. ఎంతవరకే అయితే అంతవరకే ఆపేస్తా. ఓకేనా? మీకు ఆ ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా అక్క? మాట్లాడతలేదు మీరు. నా పేరు డాక్టర్ బాబు. మాది నిడదవోలు పక్కనే ఉన్న బ్రాహ్మణగూడెం అనే గ్రామం. నేను ఒకప్పుడు నడిచేవాడిని, పరిగెత్తేవాడిని, క్రికెట్ ఆడేవాడిని, వాలీబాల్ ఆడేవాడిని, స్పోర్ట్స్ మ్యాన్ని, చదువుల్లో టాపర్ని. నా పేరు ఏం పేరు చెప్పండి అమ్మ చెల్లెలు? నా పేరు ఏం పేరు? నా పేరు చెప్తే మీకు ఎవరైనా గుర్తొస్తున్నారక్క? దీపం. ఆ డాక్టర్ బాబుని కాదు నేను. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపం వెలిగించుకోండి నాయనా అంటే చాలామంది ఏవేవో దీపాలు వెలిగిస్తున్నారు. అక్క, ఈ దీపం ఆరిపోకుండా చూసుకోండి. ఏ దీపం? మాట్లాడాలి మీరు. ఒకప్పుడు నేను లెక్చరర్ జాబ్ చేసేవాడిని. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోను బెదరు. మాకున్న అలవాట్లలో ఒక అలవాటు ఏంటంటే, పిల్లగాళ్ళకి వాక్యం చెప్తా, అదే పాఠం చెప్తా మధ్య మధ్యలో ఏం చేస్తామంటే ప్రశ్నలు వేస్తాం. ఎందుకని? ఆడికి అర్థమవుతుందా లేదా, వింటున్నాడా లేదా. ఎందుకంటే చెప్పినప్పుడు తలకాయ చూపుతారు. ఎగ్జామ్ పెట్టిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత అర్థమవుతాడు, కథ ఏంటాడు, దొమ్మ ఏంటాడు, గొడవ ఏంటో అన్నది. ఇక్కడ చాలామంది ఉన్నట్టే ఉన్నారు, విన్నట్టే ఉంటున్నారు, కానీ ఇంకా ఏంటి బాబు ఈ టైంలో కూడా అని మనసు ఎక్కడికో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఆల్రెడీ ఫోన్ మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది మనసు. ఇక్కడ కొంతమంది ప్రేమలో ఉన్నారు, ప్రియుడి దగ్గర నుంచో ప్రియురాల దగ్గర నుంచో మెసేజ్లు కుమ్మేస్తూ ఉంటాయి. మీరు అంత నటించకండి. ఏంటి, ఐ నో సైకాలజీ. నేను ఒకప్పుడు లెక్చరర్ని, ఒకప్పుడు మోటివేషనల్ స్పీకర్ని, అండ్ ఒకప్పుడు సైకాలజీ టీచ్ చేసినోడిని. కాలేజీలో పిల్లలు ఎగిరిపోతుంటే ఎగిరిపోకుండా ఆపి కౌన్సిలింగ్ ఇచ్చి కాపాడినోడిని. అర్థమైందా? యూత్ సైకాలజీ మనకు బాగా తెలుస్తాముడా. నిజాలు మాట్లాడుకుందామా కాసేపు? దేవుని సన్నిధిలో నిజాలు మాట్లాడుకుందామా? నిజాలు మాట్లాడుకున్న వాళ్ళు చేసి చూపించండి. నిజాలే మాట్లాడదామండి అన్న వాళ్ళు చేసి చూపించండి. అక్కడ చేయలేపుతుందేటి, ఏ కొంపడిపోద్దనా? ఈ టైంలో అన్నం సీరియస్గా తినిపించకూడదు. భోజనం తినిపిస్తాం రెండు రకాలు అయ్యారు. ఒక అక్కకే ఓపిక ఎక్కువ, ప్లేట్లో వేసి సందమామ అదిగో భూసోడు అడుగు అని కూడా తిరిగి తినిపిస్తుంది. ఒక అక్కకే ఓపిక తక్కువ, దబిడి బాధేస్తాం, దోపేత్తమే. ఇప్పుడు నేను దబిడి బాధేసే కాన్సెప్ట్ పెట్టుకుంటే ఈ టైంలో పని అవదు. నేను బుజ్జగించి మొత్తం మీద ఏదో రకంగా నేను చెప్పవలసిన మాటలు చెప్పి వెళ్ళిపోతాను. ఓకేనా? కాకపోతే నేను మధ్యలో ప్రశ్నలు వేస్తాను. ఎందుకంటే నేను ఎంత పొడుగు చెప్పినది ముఖ్యం కాదు. చెప్పిన రెండు మాటలైనా నీకు అర్థం అవ్వాలి, నీ జీవితానికి ఉపయోగపడాలి, నీ కుటుంబానికి ఉపయోగపడాలి,
నీ సంఘానికి ఉపయోగపడాలి. నేను ఎంత పొడుగు ప్రసంగం చెప్పి వెళ్ళిపోతే ఉపయోగం లేదు. నేను సేవలో దేవుడు నాకు వరమడిగా, ప్రభువా ఎక్కడికన్నా పిలిస్తే నేను వెళ్ళి చెప్పొచ్చేస్తే వాళ్ళిచ్చే కానుక నేను తీసుకుంటే, వాళ్ళు పెట్టే భోజనం నేను తింటే నాకే ఉపయోగం, వచ్చిన వాళ్ళకి నీ రాజ్యానికి ఏం ఉపయోగమో ఉండదు. అలాగైతే నన్ను వాడుకోకు, నన్ను ఇంట్లోనే ఉంచేయి, ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటా. కానీ నాతో నువ్వు వస్తానంటే, వెళ్ళిన ప్రతి చోట కార్యం జరుగుతుందంటే, జీవితాలు మారతాయంటే నన్ను వాడుకో అన్నాను. దేవుడు వరమిచ్చాడు. ఖచ్చితంగా ఇక్కడ చాలామంది జీవితాలు దేవుడు మార్చబోతున్నాడు. ఇది నా శక్తి కాదు, నా జ్ఞానము కాదు, నా బలము కాదు. జకర్యా 4:7 శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ చేత కార్యాలు జరుగుతాయి. ఆమేన్. బిడ్డా, దేవుడా వరమిచ్చాకే నేను సేవలో దూకా. కాబట్టి రాత్రి చాలామంది జీవితాలు మారిపోబోతున్నాయి. జీవితంలో ఓడిపోయి ఇక్కడికి వచ్చావేమో, లైఫ్లో ఓడిపోయి ఇక్కడ ఉన్నావేమో, లవ్లో ఓడిపోయి ఇక్కడ ఉన్నావేమో, మనశ్శాంతి లేక ఇక్కడ ఉన్నావేమో, బలవంతంగా ఎవరో తీసుకొచ్చారు అనుకుంటున్నావేమో. నన్ను ప్రేమించేవారు ఎవరు లేరు, నన్ను పట్టించుకునేవారు ఎవరు లేరు, నాకు చదువు అబ్బలేదు, నాకు ఉద్యోగం లేదు, నా బ్రతుకింతే, ఇదిగో మా స్థితి ఇంతే, మా గతింతే అనుకుంటున్న వారులారా, ఇప్పుడు దాకా ఒక లెక్క, నా యేసయ్య అడుగు పెట్టిన తర్వాత ఒక లెక్క. ఈ రాత్రి లైఫ్ చేంజ్ అయిపోవాలి. నమ్మండి. ఓ మాట చెప్పనా, మనం ఎలా నమ్ముతామో దేవుడు అలాగే కార్యాలు చేస్తాడు. మనం ఏమి నమ్ముతామో అదే జరుగుతుంది. జరుగుతుంది అంటే జరుగుతుంది, జరగదంటే జరగదు. మనం ఏమైతే గర్భం దాడుస్తామో, ఏమైతే మోస్తామో అదే డెలివరీ అవుతుంది. అర్థమవుతుందా బ్రదర్? రక్తస్రావం గల స్త్రీ అనుకుంది వస్త్రపు సింగు ముడితే బాగుపడతాను అనుకుంది, అలాగే ముట్టింది, అలాగే బాగుపడింది. యాయిర్ అనుకున్నాడో ఓసారి నువ్వు మా ఇంటికి వస్తే చాలు మా బిడ్డ బాగుపడద్దు అనుకున్నాడు, అలాగే జరిగింది. ఈ రాత్రి మనం ఎలా నమ్మితే దేవుడు అలాగే కార్యము చేస్తాడు. మీ కళ్ళ ముందున్న డాక్టర్ బాబు అండి ఆరిపోయి, నా దీపం ఆరిపోయి 26 సంవత్సరాలు అయింది. కానీ ఈ రోజు ఇలా ఉన్నానంటే దేవుని మహాకృప. నాకు ఒక కిడ్నీ కడుపులో ఉంది, నేను నిలబడితే నా ఎముకలు పొడిమైపోయే వ్యాధి వచ్చింది. నా పేరు డాక్టర్ బాబు. ఒకప్పుడు నేను లెక్చరర్ జాబ్ చేశాను, మరి ఇప్పుడు నేను పాస్టర్ని ఎందుకయ్యాను? ఆ స్పోర్ట్స్ మ్యాన్ ఏమయ్యావు? లెక్చరర్ జాబ్ ఏమైంది? మరి ఇప్పుడు పాస్టర్ ఏంటి? ఈ కథ ఏంటంటే మీకు ఇన్నే ఓపుకుంటే చెప్తాను, లేదు ప్రార్థన చేసేయమంటే ప్రార్థన చేసేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ 2-3 మాటలు త్వరగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ మాటలు చెప్పే ముందు ఒక వాక్య భాగాన్ని చదువుదాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. అదే చెల్లి చదువు, నేను చదవనా పోనీ? ఇక్కడి నుంచి అండర్లైన్ చేయండి. తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచుండెను చాలు. ఒక 5-10 నిమిషాలు వాక్యం చెప్పి వాక్యంలో నుంచి సాక్ష్యంలోకి వెళ్తాను. వినండి బిడ్డలారా, నా వైపు చూడండి చెల్లి. గురుముఖస్య విద్యా లభ్యతే, అన్యముఖస్యం వ్యర్థం శూన్యం లభ్యతే అన్నారు. చెప్పేవాడు గురువు అనుకుంటే అతని ముఖం చూస్తూ వింటే విద్య లభ్యమవుతుంది. అన్యముఖస్య, అటు ఇటు చూస్తే వ్యర్థం శూన్యం లభ్యతే, చివరకు శూన్యం తప్ప పట్టుకెళ్ళేది ఏమీ ఉండదు. బిడ్డ నా వైపు చూడండి, నా వైపు చూడండి. గెరాసీనుల దేశంలో ఒక యవనస్తుడు ఉన్నాడు. ఎవరో చెప్పండి తమ్ముడా, చెల్లి మీరు కూడా చెప్పండి. ఓ యంగ్స్టర్ ఉన్నాడు. ఒక్కడ జీవితము బాగోలేకపోవడం వల్ల ఆ కుటుంబంలో ఎవరికీ శాంతి లేదు, ఆ కుటుంబంలో ఎవరికీ నెమ్మది లేదు. అమ్మా వింటున్నారా? మన బ్రతుకు బాగోపోతే మన అమ్మకు సంతోషం ఉంటుందా?
మన జీవితం పాడైపోతే మన నాన్నకు సంతోషం ఉంటుందా? మీరు కీచిన బొమ్మల్లాగా ఇలగలగలగలగలగ ఊపుతున్నారు మీరు. ఏమా నోటితో సమాధానం చెప్పండి చెల్లి. నువ్వు పాడైపోతే మీ అమ్మ సంతోషంగా ఉంటుందా? నీ జీవితం నాశనం అయిపోతే మీ నాన్న హ్యాపీగా ఉంటాడా? బిడ్డా, ఇక్కడ ఒకడి జీవితం పాడైపోయింది. ఆ ఊరు పేరు గెరాసీనుల దేశం. ఏండి ఆడి జీవితము ఎంత భయంకరమైపోయిందంటే సంకెళ్ళతో బంధించిన దార ముక్కల్లాగా తెంచేస్తున్నాడు. ఏండి చీకట్లో ఉంటున్నాడు, సమాధుల్లో ఉంటున్నాడు. ఎందుకు ఇలాగ అయిపోయింది తెలుసా? అతని జీవితం, అతనికి దెయ్యం పట్టిందంట. ఏం పట్టింది? దెయ్యం కాదు, దెయ్యాలు. ఆ దెయ్యాలు ఎన్నంటే 6000. చెప్పండి, అందరూ చెప్పండి, ఎన్ని వేలు? అందుకే సేన అన్నారు. అమ్మా ఏం పట్టింది తమ్ముడా? సేనా దెయ్యాలు పట్టినాయి. ఎన్ని వేలు? ఒక మనుషులు ఎన్ని దెయ్యాలు చదువుకున్నాయి? చెప్పాలి 6000 దెయ్యాలు చదువుకున్నాయి అక్క. ఈ దెయ్యం పట్టిన కారణం చేత అతను ఏం చేస్తున్నాడంటే చీకట్లోకి వెళ్ళిపోతున్నాడు, సమాధుల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఏంటి రాళ్లతో తన్ను తాను గాయపరుచుకుంటున్నాడు, బట్టలు చెప్పాలి చింపేస్తున్నాడు. నేను చెప్పిన దాంట్లోంచి ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పాలి. అతడు చీకట్లోకి ఎందుకు వెళ్ళిపోతున్నాడో? వెరీ గుడ్ చెల్లె, మీరు చెప్పరా? ఓకే. అతడు సమాధుల్లోకి ఎందుకు వెళ్ళిపోతున్నాడో? బట్టలు ఎందుకు తీసేస్తున్నాడో? తన్ను తాను ఎందుకు గాయపరుచుకుంటున్నాడో? ఇంట్లో అమ్మా నాన్నలు ఎందుకు ఏడిపిస్తున్నాడో? నువ్వు రాత్రులు చీకట్లో ఎందుకు తిరుగుతున్నావు? ఇప్పుడు దాకా చెప్పారు కదా, అదే సమాధానం. ఆడి చీకట్లో ఎందుకు తిరుగుతున్నాడా? సేమ్ బట్ నువ్వు చీకట్లో ఎందుకు తిరుగుతున్నా? అదన్నమాట. ఆడు బట్టలు తీసేస్తున్నాడు, కారణం ఏంటి? మాట్లాడతలేదు మీరు. నువ్వు సిరుగుపోయిన ప్యాంట్ ఎందుకు వేసుకుంటున్నావు? నేను చిన్న విషయం మర్చిపోయాను. ఓసారి ఈ కూడికలు ఏర్పాటు చేసిన నాన్నగారికి వారి కుటుంబానికి గట్టిగా చప్పలు కొట్టండి సార్. మీరు సచ్చు దెబ్బలు కాదు, గట్టి దెబ్బలు కొట్టండి. ఇంకోసారి కొట్టండి. ఈ మీకు మనిషి నేను కొట్టలేను కదా. ఈ మీకు ఎందుకంటే ఇప్పుడు ఊరంతా సంబరాల్లో ఉన్నారు. ఎక్కడ ఉన్నారా? సంబరాల్లో సందట్లో ఉన్నారు. దారంటే వస్తాం కదా బెదరో, కోడి పందాల కాడ, గుండాట కాడ ఎవడ పడతాడు వచ్చాడు బండికి అడ్డంగా. ఎవడ మాహాడిన పనసపండు వచ్చేస్తుంది. మీరు ఇక్కడ ఉన్నారంటే మీరు మంచోళ్ళని అర్థం. కొంతమంది అనుకుంటున్నారు మీకు అర్థమవుతున్న అసలు రూపం వేరేగా ఉంది, అలాగ వచ్చాను అంతే అన్నట్టుగా చూస్తున్నారు కొంతమంది. సరే అసలు విషయానికి వెళ్దాం. ఇప్పుడు ఆడు చీకట్లో ఎందుకున్నాడో? నువ్వు చీకటికి ఎందుకు వెళ్తున్నావు? అది బట్టలు ఎందుకు చింపేసుకుంటున్నాడు ఆడు? నువ్వు సిరుగుపోయిన బట్టలు ఎందుకు కొనుక్కుంటున్నావు? చెల్లమ్మలారా, ఏ బట్టలు పడితే బట్టలు వేసుకోవచ్చా? మాట్లాడతలేదు మీరు. కొంతమంది వేసుకుంటున్నారా లేదు మనవాళ్ళు కూడాను. బైబిల్లో మాట చూపించిన జఫన్య 1:8 ఉంటుంది. ఆ లాస్ట్ లైన్లో అన్య దేశస్తుల వలె వస్త్రధారణ వేసుకున్న వారిని నేను శిక్షించును అని ఉంటుంది బైబిల్లో. జఫన్య 1:8 లాస్ట్ లైన్. ఇంకా అయిపోతుంది, నేను చెప్పేయాలి వినండి. కూటం ఎక్కువైపోద్ది లేకపోతే. నేను దాదాపు కలుపుకొచ్చేసాను, క్యారేజీ తినిపించేస్తాను. ఇంకా నవలకండి మింగండి, మరి టైం లేదు కదా. ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకుంటే అర్థమయ్యేటాడికి ఏం పట్టేసింది? చెప్పాలి. చీకట్లోను సందుల్లో తిరుగుతూ అర్థం ఏంటి? మాట్లాడరా తల్లి? దెయ్యాలు పట్టేసినాయి. ఏంటి చాలా మంది ఉన్నారు ఇటువంటి వాళ్ళు, లేరా? దెయ్యాలు పట్టేసి చీకట్లో తిరుగుతున్న వాళ్ళు లేరా? సందుల్లో తిరుగుతున్న వారు లేరా? మాట్లాడతలేదు. రెండోది, ఆడి వల్ల వాళ్ళ అమ్మకు సంతోషం ఉందా? వాళ్ళ నాన్నకు సంతోషం ఉందా? ఎందుకని?
ఆడి దెయ్యం పట్టేసి ఆడి చేసే శాస్త్రలకి చెప్పాలి, ఆడ అమ్మకే సంతోషం లేదు, వాళ్ళ నాన్నకే. తమ్ముడా, ఆ తమ్మం కాడు తమ్ముడా బోరా రూపాయలకు మాట్లాడుతున్నాను తమ్ముడా, ఇంత తమ్ముడా పైరప్ప కిందరప్ప బతిమలేస్తుంది నీకు. భోంచేసావా జీవరాశిలా మాట్లాడతలేదు మీరు. కూరగాయలా కాయగూరలా అన్నాను. ఒకళ్ళు కాయగూరలు అంటున్నారు, ఒకళ్ళు కూరగాయలు అంటున్నారంటే రెండు ఒకటి అనుకుంటున్నారా? రెండు ఒకటి కాదు స్వామి, అవి వేరు ఇవి వేరు. పాస్టర్ గారు ఒక ఆయన ఇలా వాక్యం చెప్తూ వచ్చాయన ఏం వండమని అడిగితే కాయగూరలు వండమన్నారంట. మెసేజ్ అయిపోయాక భోజనం పెడితే అందులో అన్నీ కూడా దొండకాయ, బీరకాయ, వంకాయ, ఆనపకాయ ఉంటే ఆయన అడిగాడంట, నేను ఏ కూర వండమన్నాను? కాయగూరలు అంటే ఈ కాదురా బాబు, గుండెకాయ, కందనకాయ అయ్యి కాయగూరలు అంటే అయ్యి, కూరగాయలు అంటే ఇయ్యి. తమ్ముడా వింటున్నావా? మొత్తం మీద కూరగాయలు కాయగూరలో క్యారేజీ పులుగు ఎక్కిందా? బోరా రూపాయలు మాట్లాడుతున్నావు తమ్ముడా, ఇంత తమ్ముడా నీకు దండం పెడతానా? జీవితంలో బాగా దెబ్బతినేట్టున్నా నువ్వు. ప్రేమలో ఉన్నావా తమ్ముడా? నిజం చెప్పుకుందాం, నిజాలు మాట్లాడుకుందాం అని చెప్పాం. లాస్ట్ సార్ కనపడి నువ్వు నాకు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు, నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. ఆ ఇంట్లో వాళ్ళు బాధపడే స్థాయిలో అతను ఎందుకున్నాడో? దెయ్యం పట్టింది. అమ్మా నాన్న ఇంట్లో ఉండమంటే ఉంటున్నాడా? మాట్లాడతలేదు మీరు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? మీ అమ్మా నాన్న ఇంట్లో ఉండమంటే మీరు ఉంటున్నారా? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మీ నాన్న ఇంట్లో ఉంటే నువ్వు బయట ఉంటావు. మీ నాన్న బయట ఉంటే ఇంట్లోకి వచ్చి దొంకొకలాగా గబగబ తినేసి గబగబ వేసేసి వెళ్ళిపోతావు. మీ ఊర్లో మాట కదా తమ్ముడా, మా ఊర్లో మాట చెప్తున్నా. మా ఊర్లో కుర్రోళ్ళు వాళ్ళ నాన్న ఇంట్లో ఉంటే ఇంట్లో ఉండవు. లేరా ఇటువంటి వాళ్ళు తమ్ముడా? మాట్లాడతలేదు మీరు. ఒక్క మాట చెప్పి నా సాక్ష్యంలోకి వెళ్తాను. ఆడ అమ్మా నాన్నలు బాధ పెట్టే స్థాయిలో ఎందుకంటే దెయ్యం పట్టింది. అతని ప్రవర్తన ఏంటి అమ్మ నాన్నకి దుఃఖం కలిగిస్తుందంటే కారణం అతనికి ఏం పట్టింది? దెయ్యం పట్టింది. బట్టలు ఎందుకు తీసేస్తున్నాడు? ఎందుకు చీకట్లో ఉంటున్నాడు? నేను పాస్టర్గా చెప్పుకెళ్ళను, వెనక్కే ముందుకి మీకు గుండెకాయలు పడిపోవాలి ఈ వాక్యం అంతా. దేవుని స్తోత్రం. ఈరోజు మన జీవితాలు బాగోకపోతే ఎవరు బాధపడతారు చెప్పాలి? తల్లిదండ్రులు బాధపడతారు. ఈరోజు మన అమ్మా నాన్నల్ని మనం బాధ పెడుతున్నామంటే మనకి ఏమట్టేసిందని? దెయ్యం అట్టేసిందని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి ఒక్కరోజు బ్రతికినా చాలు. రోషంగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి. నా మోటో ఏంటి తెలుసా? ఒక్కరోజు బ్రతికినా చాలు, ఒక్క ప్రసంగం చేసినా చాలు. నేను మనుషుల మెప్పు కోసం బ్రతకను. నేను నా మోటో 2 కొరింథీ 10:18 ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. బిడ్డా, ఇప్పుడు దాకా నువ్వు ఎలా బ్రతికావో నాకు తెలియదు. ఇప్పుడు దాకా నీ చరిత్ర ఏంటో నాకు తెలీదు. ఇక్కడి నుంచి నీ బ్రతుకు వల్ల నీ ఇంటి వాళ్ళకి సంతోషం కలగాలి. ఆమేన్. మీరు మీ అమ్మని సంతోషపెట్టేలాగా బ్రతకాలి, మీ నాన్నని సంతోషపెట్టేలాగా బ్రతకాలి, నీ సంఘానికి సంతోషపెట్టేలాగా ఉండాలి, నీ సమాజానికి ఒక నువ్వు సూపర్ హీరోలాగా ఉండాలి. అవునంటారా కాదంటారా? బిడ్డా, ఈ రాత్రి నువ్వు అలా మారాలి. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, జవాబు చెప్పండి. అబద్ధాలు చెప్పకండి. ప్రకటన 21:8 ప్రకారం అబద్ధికులందరూ గంధకములతో మండు అగ్నిగుండములో అదనమాట. నిజాలు చెప్పండి. నేను ఎవరిని ప్రేమించలేదు, నన్ను ఎవరో ప్రేమించని వాళ్ళు చేయొద్దండి. దేవుడి సన్నిధిలో ఉన్నారు, అబద్ధం చెప్పొద్దు. నేను ఎవరిని ప్రేమించలేదు, నన్ను ఎవరో థ్యాంక్ యూ 1, 2, 3, 4 ఇక్కడో 2 అవి కూడా డౌట్గానే ఉన్నాయి. ఇప్పుడు ఏ సంసారం పోద్దా లేనిపోని గొడవని కిందకెట్టండి.
ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా మా అమ్మని నేను ఎప్పుడూ బాధ పెట్టలేదు, మా నాన్నని నేను ఎప్పుడూ బాధ పెట్టలేదు. ఆయన సిట్ అంటే సిట్టు, ఆయన స్టాండ్ అంటే స్టాండ్. మా అమ్మ వెళ్ళమంటే వెళ్ళాను, మా అమ్మ రమ్మంటే వచ్చాను. ఇప్పుడు దాకా నా కన్నతల్లిదండ్రుల మాట నేను జవదాటలేదండి. అన్నవాళ్ళు ఉంటే చేయి చూపించండి. ఒక్క చేయలేగితే ఒట్టు. అక్కడ చెల్లి లేచింది, లాస్ట్ నన్ను సెల్ఫీ తల్లి నాకు. బిడ్డ, ఒక్కసారి ప్రశ్నించుకుందాం, పరీక్షించుకుందాం. నేను మామూలుగా అయితే చెప్పుకుంటూ వెళ్ళిపోదును. ఇప్పుడు మీ అందరినీ నా వైపు తిప్పుకోవడానికి ఎంత టైం పట్టింది? ఎంత టైం పట్టింది? ఇప్పుడు అనిపిస్తుంది చెప్పొచ్చు ఇంకో అరగంట అని. చెప్పొచ్చా బెదరా? ఓకే, మీరు నిజాలు చెప్పారు, అది నాకు సంతోషం. బిడ్డ, మన కన్న తల్లిదండ్రులని సంతోషపెట్టలేంది మనది ఒక జీవితమేనా? మనల్ని పుట్టించిన దేవుడికి ఏం ఉపయోగపడలేని జీవితం కూడా ఒక జీవితమేనా? ఇప్పుడు దాకా నీ దేవుడికి ఉపయోగం లేవేమో, ఇప్పుడు దాకా నీ కన్నవారికి ఉపయోగం లేవేమో. అంటే అర్థమేంటి తెలుసా? ఇప్పుడు దాకా మనలో ఎవరైతే అమ్మనే నాన్ననే దేవుడిని ఏడిపించామో వాళ్ళందరికీ ఏం పట్టినట్టు? దెయ్యాలు పట్టినాయి. దెయ్యాలు పెట్టే లక్షణం ఏంటంటే బాధ పెడతారు. దేవుడు పట్టిన లక్షణం ఏంటంటే బాగు చేస్తారు, సంతోష పెడతారు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు చెప్పండి, నేను వాక్యం చెప్పనా సాక్ష్యం చెప్పనా? అది మొదలెట్టి వదిలేహాను, ఇది మొదలెట్టి వదిలేహాను. ఇప్పుడు మీరు ఏం చెప్పండి అది చెప్తాను. సాక్ష్యం చెప్పనా? ఆ అన్న ఎవరు నాకు బలంగా సపోర్ట్ చేసి, సరే అయితే నేను సాక్ష్యంలోంచి కొన్ని మాటలు చెప్తాను. రేపొద్దున మార్నింగ్ కూడా నేనేమంటాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నా పేరు డాక్టర్ బాబు, మాది బ్రాహ్మణ గూడెం. నేను నడిచేవాడిని, పరిగెత్తేవాడిని, స్పోర్ట్స్ మ్యాన్ని, క్రికెట్లో వాలీబాల్లో ఎన్నో ప్రైజులు ఉన్నాయి, చదువుల్లో టాపర్ని. మా అమ్మా నాన్నలో ఆశ ఏంటంటే నన్ను డాక్టర్ని చేయాలని నాకు ఆ పేరెట్టారు. ఏ పేరు? డాక్టర్ బాబు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా అమ్మ నాన్నల ఆశ మంచిది. నాకు ఊహ తెలిసిన కాడి నుంచి నువ్వేమవుతావు అని ఎవరైనా అడిగితే నేను డాక్టర్ని అవుతానని చెప్పాను. నా ఆశ డాక్టర్ అవ్వాలని. అంటే ఇక్కడ ప్రతి మనిషికి ఏదో ఒక ఆశ ఉంటుంది, తప్పేమీ కాదు, పాపం అంతకన్నా కాదు. 10వ తరగతికి వచ్చాను, అది 2000 సంవత్సరం జనవరి 2వ తేదీన కూర్చుని హోంవర్క్ రాస్తుంటే నాకు సడన్గా నడుములో నొప్పి వచ్చేసి, విపరీతమైన బాధ వచ్చేసి, నడుములో నుంచి కిందకి చెప్పుకునే చోటకే చెప్పుకోలేని చోటకి విపరీతమైన బాధలు వచ్చేస్తున్నాయి. అండ్ ఆర్ఎంపీ డాక్టర్ గారు ఇంజక్షన్లు చేసినా తగ్గలేదు. నిడదవాళ్ళలో పాటి మీద ప్రసాదరావు గారి హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ ఉంటుంది, భాస్కర నర్సింగ్ హోమ్. అక్కడ డాక్టర్ ఎండి గోపాలకృష్ణ గారు ఉన్నారు, ప్రసాదరావు గారు ఉన్నారు. నాకు వారు వైద్యం చేస్తున్నారు. యాండి ఎన్ని మందులు ఎక్కుతున్నా నాకు బాధలు తగ్గకపోగా నడుములో నుంచి కాళ్ళలోకి విపరీతమైన బాధలు వచ్చి కాళ్ళు బొరువెక్కువైపోతుంది. నా బాధలు చూసి నేను మెలికలు తిరిగిపోతుంటే డాక్టర్ అన్నాడు, ఈ అబ్బాయి మెలికలు తిరిగిపోతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు, ప్రసవ వేదన పడుతున్న స్త్రీలాగా మెలికలు తిరిగిపోతున్నాడు, మత్తు ఇంజెక్షన్ ఇద్దామని బ్రదరు నాకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. మత్తు దిగినప్పటికీ గమనించుకున్న విషయం ఏంటి తెలుసా? ఈ నడుము కింద నుంచి అవయవాలన్నీ కూడా పనిచేయడం మానేసి, ఎగిరే పక్షి లాంటి నా బ్రతుకు, నడిచే నేను, పరిగెత్తే నేను ఒక్క గడిలో ఎలా మారిపోయానంటే 2 కాళ్ళు పనిచేయని వికలాంగుడిగా మారిపోయాను. బిడ్డా, ఒక్క మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. జీవితం ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా మారిపోతుందో మనకే తెలియదు. ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఏ రూపంలో ముగిసిపోతుందో కూడా మనకే తెలియదు. ఎందుకంటే ఈ రోజున్న బలం ఎప్పుడు ఉంటుందని గ్యారంటీ లేదు. ఈ రోజున్న అందం, ఈ రోజున్న పొజిషన్, ఈ రోజున్న బలం అండ్ ఇలాగే ఉంటుందని గ్యారంటీ లేదండి. నాకన్నా బైబిల్ బాగా చెప్పింది. యాకోబు 4:14 అక్కడ ఏమనంట తెలుసా? రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది,
మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. అమ్మా, మనం ఎటువంటి వారు అంటారా తల్లి? చెప్పాలి తమ్ముళ్ళు, ఎటువంటి వాళ్ళు అంట? ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఆవురు లాంటి నేను చెప్పుకున్నాం మనం? పులే, టైగర్, సింహం, అది గడ్డం గీసుకోదు. యాక్ట్ చేస్తున్నారు మీరు, నటిస్తున్నారు మీరు. నేను అక్కడ దొర్లొచ్చేసినాడు. నేను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా నేను ఆవిరి లాంటి వాడిని ఎవరు చెప్పారా? మాట్లాడుతుంది అలా బిగిసిపెడతాండా? నా మీద ఏమన్నా అఘోరా శుద్రపులు ఏం ప్రాక్టీస్ చేస్తున్నారా? ఎప్పుడైనా చెప్పావు నువ్వు అలాగా? టైగర్ అన్నావు, సింహం అన్నావు, పుల్ అన్నావు, కింగ్ అన్నావు. బిడ్డా, దేవుడు అంటున్నాడు ఆవిరి, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే. ఎస్, ఇది కరెక్ట్. నడిచే నేను, పరిగెత్తే నేను, ఆడుకునే నేను, స్పోర్ట్స్ మ్యాన్గా ఉన్న నేను, డాక్టర్ బాబు అని పేరెట్టుకుని కళ్ళకి అంటున్న నేను, 2 కాళ్ళు పోగొట్టుకుని 10వ తరగతి పరీక్షలు రాయక ముందే వికలాంగుడిగా మారిపోయాను. మా అమ్మ నాన్నల ఆశలు ఏమైపోయినాయి? ఆవిరైపోయినాయి. నా ఆశలు ఏమైపోయినాయి? చెప్పండి తమ్ముడు, ఆవిరైపోయినాయి. దేవుడు ఏం చెప్తున్నాడు? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరే మన బ్రతుకు. అక్క, మన గ్యారంటీ ఉందా? మాట్లాడతలేదు మీరు. ఈ ఫోన్కి ఇస్తాడు గ్యారంటీ, ఎవడా ఇస్తాడు? ఎవడా? మీరు కీ ఇచ్చిన బొమ్మలు గిలగిలకి ఒప్పుకుంటారు బాబుని, దాన్ని పెడతానా? నోటితో సమాధానం చెప్పండి. 6 నెలల్లో, సంవత్సరం ఇస్తాడు ఎవడక్క? మిక్సీకి, గ్రైండర్కి, టీవీకి, ఫ్రిడ్జ్కి, నీ గుండెకాయకి లేదా? ఇప్పుడు ఇదిగో నా దగ్గర టాబ్లెట్ షీట్ ఉంది, దీని మీద 2 డేట్లు ఉంటాయి అక్క. ఏంటయ్యి? అయ్యగారు చెప్పారు, కామ చెప్పారు. మీ అందరూ ఇంగ్లీష్ మీడియం, నేను పెద్ద చదువుకోలేదు, ఎంఎస్సీ బీఈడి చదువును అంతే. దీని పుట్టుక, దీని సావు, అంతేనా? దీని ప్రారంభం అంతే. మీరు అయ్యగారు నాకు సహకరిస్తా ఉంటే నేను సెలర్ అయిపోతా ఉంటాను. అయ్యగారు తమ్ముడు వెళ్ళిపోండి. ప్రతిదానికి ఇంతకాలమని ఏమని తమ్ముడా? చివరికి మన నడిస్తే అరిగిపోయే చెప్పు కూడా అంటాడు, పట్టుకెళ్ళండి సార్, వాటర్ ప్రూఫ్ 6 నెలలు వారంటీ అంటాడు. దేనికి? చెప్పుకి. ఎంత ఉంటుంది గుండు సూది, పట్టుకెళ్ళిన మాస్టారో స్టెయిన్లెస్ స్టీల్ 10 years వారంటీ అంటాడు. మరి మనం పుట్టినప్పుడు సర్టిఫికేట్ ఇస్తారు కదా అక్క, ఇచ్చారా చెల్లి? సర్టిఫికేట్ ఇచ్చారా పుట్టినప్పుడు? ఏ సర్టిఫికేట్? అక్కడ అయ్యగారు అన్నీ అందిస్తున్నారు. ఆడెవడో ఎగ్జామ్ బారాత్రదని తమ్ముడా, ఎగ్జామ్ బారాత్రదని మాస్టర్ గారు ఎంత భవిష్యత్తు పాడైపోద్దని గైడ్ ఇచ్చి రాసుకోమడంట. ఆడేం చేయాలి చెల్లె? ఆ రాయకుండా పేపర్లు తీసి ఏ ప్రశ్న అంటించేయడంట. ఇక్కడ అయ్యగారు మీకు గైడు, టెస్ట్ అన్నీ మీరు అలాగా శాతపడి ప్యాక్స్ అలాగా చూస్తున్నాయి. ఇంకా ఆడు చూసి రాసుకోవాలి కానీ, అంతే కదా అసలే అంటించేయడంటాడు. ఏ ప్రశ్న జవాబు ప్రశ్న. అలా ఉన్నారు మీరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏండి, పుట్టినప్పుడు సర్టిఫికేట్ ఇచ్చారా? ఏ సర్టిఫికెట్? డేట్లు 2 వేసారా? 1 వేసారా? ఇంకోటి వేయలేదా? రేపు పొద్దున డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇంకో డేట్ మర్చిపోయి డాక్టర్ గారు ఏంటి అనండి, ఏతాడా? అసలు నా గుండెకాయ ఎప్పుడు ఆగిపోద్దా? నాకే. ఇక్కడ పేట తమ్ముడు ఉన్నాడా? వెళ్ళిపోయా, కాంటాక్ట్ అయిపోయిందా? తమ్ముడు సరే వెళ్ళరా. జేబుల్లో పెన్నకు గ్యారెంటీ ఉంది. తమ్ముడు చప్పలు కొట్టండి. ఇప్పుడు కాదు, మనోడితో కలిపితే సంసారం అందంగా ఉంటుంది, సంగీతం అందంగా ఉంటుంది. తమ్ముడు రెడీయా? జేబుల్లో పెన్నకు గ్యారెంటీ ఉంది, తొడిగే చెప్పుకి గ్యారెంటీ ఉంది. కొట్టు చప్పట్లా. జేబుల్లో పెన్నకు గ్యారెంటీ ఉంది, తొడిగే చెప్పుకి గ్యారెంటీ ఉంది. గుండె సోదికి గ్యారెంటీ ఉంది, నీ గుండెకి గ్యారెంటీ లేదు. గుండె సోదికి గ్యారెంటీ ఉంది, నీ గుండెకి గ్యారెంటీ లేదు. ఇయ్యాల 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 ఇంట్లో రేపు మంట్లో, ఇయ్యాల ఇంట్లో రేపు మంట్లో. ఏది నేది కాదే, యేసయ్య నీకు తోడే. హల్లెలూయా. తమ్ముడు నీకు వస్తుందా? నీది నాకేం వినపడతలేదు.
అందులో డోలక్క తబలా ఉంటుంది చూడు, అది ఎట్టు. నాకు పెద్ద రాదు, చిన్నగా నేర్చుకున్నాను. మా పిల్లలకే నేను తీసుకెళ్ళి నేర్పలేక యూట్యూబ్లో నేను చూసి నేర్చుకుని మా అబ్బాయిలకి కీబోర్డు పేడ నేర్పేహాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తమ్ముడు చూడు శక్తి ఓ దెబ్బాయి, ఓ దెబ్బాయి ఏమన్నాను. జేబులు పెన్నకు గ్యారెంటీ ఉంది, తొడిగే చెప్పుకు గ్యారెంటీ ఉంది. జేబులు పెన్నకు గ్యారెంటీ ఉంది, తొడిగే చెప్పుకి గ్యారెంటీ ఉంది. గుండె సోదికి గ్యారెంటీ ఉంది, నీ గుండెకి గ్యారెంటీ లేదు. గుండె సోదికి గ్యారెంటీ ఉంది, నీ గుండెకి గ్యారెంటీ లేదు. ఇయ్యాల 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 ఇంట్లో నడక నడక, ఇయ్యాల ఇంట్లో రేపు మంట్లో, ఇయ్యాల ఇంట్లో రేపు మంట్లో. ఏది నేది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నేది కాదే యేసయ్య నీకు తోడే. చప్పలు కొట్టండి. అందము సందము ఎంత ఉన్నా, ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నా, అక్క తమ్ముడు అర్థమవుతున్నాయా? పాట కాదు, భావం తీసుకో. అందము సందము ఎంత ఉన్నా, ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నా, యేసయ్య లేకుండా ఎన్ని ఉన్నా అన్నీ సున్నా. ఇయ్యాల 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 ఇంట్లో రేపు మంటలు, ఇయ్యాల ఇంట్లో రేపు మంటలు. ఏది నేది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నేది కాదే యేసయ్య నీకు తోడే. బిడా ఇవాళ ఇంట్లో ఉన్నాం, తేడా వస్తే రేపొద్దున్న చెప్పరే మళ్ళా సంవత్సరం ఇలాగే ఉంటాను, ఇదే బలంతో ఇదే అందంతో అన్నవాళ్ళు ఏమంటే గ్యారంటీ చెప్పగలదుమా? ఈ రోజు ఉన్నవాళ్ళు అసలు మరలా సంవత్సరం ఉంటానికి గ్యారంటీ ఉందా? మరలా సంవత్సరం అసలు రేపు ఉంటామని గ్యారంటీ ఉందా? బిడ్డా ఇదే జీవితం, ఎప్పుడైనా మారిపోద్ది. నా ఆశలన్నీ ఆవిరైపోయినాయి, మా అమ్మ నాన్నల ఆశలన్నీ ఆవిరైపోయినాయి. జనవరి 2 వచ్చింది నాకు ఈ వ్యాధి. 2000 సంవత్సరం జనవరి 2 వచ్చింది. మా అమ్మ నాన్నలన్నీ ఎలా చూడాలనుకున్నారంటే ఓ డాక్టర్గా చూడాలనుకున్నారు. ఎంత మక్కువ ఉంటే పేరెడతారు డాక్టర్ బాబు అని. నన్ను ఎవరైనా చెప్పేవాడిని నేను డాక్టర్ అవుతానని. ఆశలు వేరు, వాస్తవం వేర్రా తల్లి. ప్రతి మనిషికి ఉంటాయి ఆశలు, కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. నా ఆశలన్నీ ఏమైపోయినాయి? ఇక్కడ చాలామంది చాలా అనుకున్నారు, చాలామంది ఆశలు ఏమైపోయినాయి చెప్పనా? ఆవిరైపోయి. పెళ్ళి కాని అమ్మాయిలు అనుకుంటారో నాకు కాబోయేవాడు హీరోలాగా ఉండాలి, ఏమా నన్ను బాగా చూసుకోవాలి, గోదావరి కొట్టి తీసుకెళ్ళాలి, సముద్రం తీసుకెళ్ళాలి, ప్రేమ అనుకుంటారా. పాపం తప్పేం కాదు, ఆశపడుతుంది తప్పేం కాదు, పాపమేం కాదు. తీరా పెళ్ళాక హీరోలాగా ఉండడు మనోడు, కింద తొక్కేస్తుంటాడు. ఆడపిల్ల ఆశలన్నీ ఏమైపోయినాయి చెప్పండి? ఆవిరైపోయినాయి. మా వాళ్ళున్న తక్కువ వాళ్ళేం కాదు, పిల్ల సందమామలాగా ఉండాలి, నవ్వుతే వెన్నులు పోయాలి, నాతో పాటు మా అమ్మని ప్రేమగా చూడాలని ఆశపడతారా. తీరా పెళ్ళైన తర్వాత సందమామలాగా ఉండదు, చంద్రముఖిలాగా ఉంటుంది, అంత లకలకే. చాలామంది ఆశలు ఏమైపోయినాయి మాట్లాడరేటి. ఇక్కడ చాలామంది ఏండి ప్రేమలో ఉన్నారు. నా గుండెకాయ, నా కందనకాయ, నా తలకాయ అన్నవాడు అర్ధరాత్రి అడ్డంగా వదిలేసిపోయాడు. అవునా బాబో? నీకు కూడా చెప్పింది కదా హీరోలాగా ఉన్నా కేక తురుమని. ఇప్పుడు నీ ముఖం చూతలేదు కదా, మీ పైకి చెప్పొద్దులే, అలా లోపల దాచుకోండి. ప్రతి వాడికి బ్యాక్ హిస్టరీ ఉంటుంది, మీరు ఒప్పుకోపోయినా ఉంటుంది. చాలామంది ఆశలు ఏమైపోయినాయి? చదువుదాం, ఏదో అవుదాం అనుకుంటాం, తీరా మన చదువుకి మనం చేసే పనికి ఏమీ సంబంధమో ఉండదు. ఆశలు ఆవిరైపోయినాయి. అమ్మా నాన్నలు అనుకుంటారు మా అమ్మ నాన్నలాగానే నా బిడ్డని డాక్టర్ని చేస్తాను, కలెక్టర్ని చేస్తాను, టీచర్ని చేస్తాను, సూపరో అనుకుంటారు. పిల్లల గురించి ఆశపడతారు. తీరా వీళ్ళు అంతమైన సెలపోతే చచ్చిపోతుంటారు. దేంతోనో? సెల్ఫోన్తోనే. ఈరోజు ప్రపంచం అత్యంత వ్యసనం ఏంటంటే ఇదే. తాగుబోతోడు తాగుడు కన్నా, వ్యభిచారి వ్యసనం కన్నా ఈ సెల్ ఫోన్ ఎక్కువ వ్యసనం అయిపోయింది. అవునంటారా కదంటారా?
ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ ఉంటుంది, కంటి హాస్పిటల్. ఆ హాస్పిటల్లో ఓ పాస్టర్ గారు డాక్టర్ గారికి వెళ్తే కూర్చోండి పాస్టర్ గారిని లోపల కూర్చోబెట్టారు. నిజంగా జరిగిందే చెల్లి, జాగ్రత్తగా వినండి. ఈ లోపు పేషెంట్తో మాట్లాడిన తర్వాత మాట్లాడదామని ఆ అబ్బాయిని చూసారా పాస్టర్ గారు అన్నాడు డాక్టర్ గారు. చూస్తే ఆ అబ్బాయి కళ్ళు చింత నొప్పులాగా ఎర్రగా రెడ్డిష్గా ఉన్నాయి. ఏమైంది డాక్టర్ గారు ఆ అబ్బాయి కంటే, ఆ అబ్బాయి సెల్ చూసి కళ్ళ క్యాన్సర్ వచ్చేసిందని తమ్ముడా. కళ్ళ క్యాన్సర్, ఐ క్యాన్సర్. దీంట్లో రేడియేషన్ ఉంటుంది, తెలుసో తెలదా మీకు? దీంట్లో వైరస్ ఉంటుంది, దీంట్లో ఫంగస్ ఉంటుంది, తెలుసా మీకు ఇవన్నీ? కళ్ళ క్యాన్సర్ వచ్చింది. మరి ఇప్పుడు ఏంటయ్యా పరిష్కారం అంటే, కళ్ళు తీసేస్తేనేమో బ్రతుకుతాడు. నిజంగా జరిగింది ఇది. కళ్ళు తీసేస్తే మనిషి బ్రతుకుతాడు, కానీ జీవితాంతంలో గుడ్డుడైపోతాడు, బ్లైండ్, అంధుడైపోతాడు. అలాగని కళ్ళు తీయకుండా ఉంచేతే మనిషే చచ్చిపోతాడు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు ప్రేమతో చెప్తున్నాను, ఇది ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. దీంట్లో వాడుకుంటే మంచిగా ఉపయోగపడి ఉంటాయి, చెడ్డగా వాడుకుంటే చెడ్డవి కూడా ఉంటాయి. ఉండవా? కత్తి ఉంది, కూరగాయలు కోయచ్చు, పీకలో కోయచ్చు. ఈ సెల్ కూడా అంతే. చక్కగా బంధువులతో స్నేహితులతో కావలసిన వాళ్ళతో మాట్లాడుకుంటాం, ఇన్ఫర్మేషన్ తీసుకుని చదువుకుంటాం, వాడుకోవచ్చు. కానీ చెత్త చెదారం జోలికి వెళ్ళకూడదు. ఇందాక మధ్య మధ్యలో ప్రశ్నలు అడుగుతాను, నిజాలా చెప్పాలన్నాను. ఇంకో ప్రశ్న వేస్తాను, అడగనా చెల్లెమ్మ? ఈ నెలలో చూడకూడనివే అసలు నేను చూడలేదు అన్నా, ఈ సెల్లని కేవలం మంచిగా మాత్రమే వాడాను, అసలు చెడ్డదాని జోలికి వెళ్ళలేదన్న అంటే చేయొద్దండి. ఇక్కడ నా పాయింట్ మీకు అర్థమైందా? చూసారా, మనలో చాలామంది తెలుసో తెలియకో బలహీన సమయంలో, ఒంటరి సమయంలో చాలామంది దీని బారిన పడిపోయి జీవితాలు ఏం చేసుకుంటున్నారు? పాడు చేసుకుంటున్నారు. తమ్ముళ్ళు వద్దు, ప్రేమతో చెప్తున్నాను, జీవితం ఎప్పుడు మనం అనుకున్నట్టు ఉండదో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కటి సరిదిద్దుకో. జీవితం ఎప్పుడైనా మారిపోద్ది. మన జీవితానికి ఏం లేదు చెప్పనా? గ్యారంటీ లేదు. పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు అమ్మా నాన్నలు. నా తల్లిదండ్రులు నా మీద ఎన్నో ఆశ పెట్టుకున్నారు. అవలే, డాక్టర్ అవలే, నేను వికలాంగుడిని అయ్యాను. అమ్మా నాన్నల ఆశలన్నీ ఏమైపోయినాయి? ఆవిరైపోయినాయి. నీ మీద చాలా ఆశలు పెట్టుకుంటున్నారు మీ అమ్మా నాన్నలు. వాళ్ళ ఆశలు ఆవిరి చేస్తావో, వాళ్ళని ఆనందింప చేస్తావో, ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకో. ఈ రాత్రి ఒక నిర్ణయము తీసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా అమ్మ నాన్నల ఆశలు ఆవిరైపోయి, నా ఆశలు ఆవిరైపోయి. నిడదవోలు హాస్పిటల్లో 21 రోజు ఉన్నాను నేను. స్వస్థత రాలే, కాళ్ళు రాలే. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో నన్ను జాయిన్ చేశారు. అన్ని టెస్టులు చేసి ఇచ్చిన రిపోర్ట్ సారాంశం ఏంటి తెలుసా? నా బాడీలోకి ఒక రకమైన వైరస్ వెళ్ళిపోయింది. ఆ వైరస్ ఇన్ఫెక్ట్ అవడం వల్ల వెన్నుముక్క భాగం రక్తం గడ్డ కట్టేసి కణితిలాగా తయారైపోయి కింద అవయవాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది, నరాలు చచ్చుబడిపోయినాయి, కాళ్ళు చచ్చుబడిపోయినాయి, పాదం పొట్టలేసింది, మోకాళ్ళు పొట్టలేసినాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నడుము కింద నుంచి ఏది కూడా నా స్వాధీనంలో లేదు. ఈ వ్యాధి 1,00,000కో కోటికో ఒకడికి వస్తుంది. అది మీ అబ్బాయికి వచ్చింది, ఆపరేషన్ చేయమంటే చేస్తాం. కానీ ఈ వ్యాధి వచ్చినోడికి 24 గంటల లోపు ఆపరేషన్ జరిగిపోవాలి. అలా జరిగితే మేము గ్యారంటీ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ప్రాణానికి గ్యారంటీ ఇవ్వము, నడకకి కూడా గ్యారంటీ ఇవ్వలేం. ఆపరేషన్ చేయమంటే చేస్తాం, 1,00,000 రూపాయలు ఖర్చు అవుద్ది. ఎంత? పేద కుటుంబం. వివరమంతా చెప్పను కానీ గుడిసెలో బ్రతికిన బ్రతుకు నాకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇడ్లీలు బజ్జీలు క్యాన్లో పెడితే ఇంటింటికి వెళ్ళి అమ్మడం నాకు తెలుసు. మా నాన్న పువ్వులు దండ కట్టి బుట్టలో పెట్టి సైకిల్ కడితే ఊరంతా అమ్మిన జ్ఞాపకం నాకు తెలుసు. కానీ ఒక్క మాట చెప్తాను, ఎన్నో అప్పులు చేసుకుని తిప్పలు పడి గుడిసె తీసుకుని ఒక బిల్డింగ్ కట్టుకున్నారో, కానీ నాకు ఇలా జరిగింది. ఇదిగో కొడుకు బతుకు బాగుంటే చాలని ఇల్లు వాకలు అన్నీ అమ్ముకుని 1,00,000 రూపాయలు కట్టి నాకు ఆపరేషన్ చేయించారండి. దేవునికి స్తోత్ర. ఇక్కడ ఆగి ఒక మాట చెప్పాలనిపిస్తుంది. ఈ ప్రపంచంలో దేవుడి తర్వాత అంత గొప్ప ప్రేమ ఎవరు చెప్పనా? కన్న తల్లిదండ్రుల ప్రేమే అంత గొప్ప ప్రేమ. అవునంటారా కాదంటారా? అరే వీడికి మొత్తం ఖర్చు పెడితే ఇల్లు అమ్మేసుకుంటే మేము రోడ్డు మీద పడిపోతాం, వెనకాల ఇంకో 3 బిడ్డలు ఉన్నారో, ఇవేమీ ఆలోచించకుండా
యాండి ఈ దీనుడి కోసం యాండి అన్నీ అమ్ముకొని ₹1,00,000 కట్టారు, ఆపరేషన్ చేశారు, ఫిజియోథెరపీలు చేయించారు. బాధ ఏంటి చెప్పనా, అయిన డబ్బులు అయిపోయినాయి కానీ యాండి వెన్నుముక ఆపరేషన్ జరిగింది కానీ ఫిజియోథెరపీలు జరిగిపోయాయి కానీ నాకు కాళ్ళు అయితే రాలేదు, నాకు నడక అయితే రాలేదు. ఇంకో విచిత్రం ఏం జరిగింది తెలుసా అన్న, నాకు మలద్వారం ఓపెన్ అయిపోయింది. 24 గంటలు మలం ఆకుండా వచ్చేస్తూ ఉండేది. యూరిన్ అన్కంట్రోల్ అయిపోయింది. ట్యాప్ లీక్ అయిపోతే డ్రాప్ ఎలా పడిపోద్దో నాకు అలాగే యూరిన్ పాస్ అయిపోతూ ఉండేదండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నడుం కింద ఏది కూడా నా స్వాధీనంలో లేదు. మా ఊరిలో యాండి ఓ టాక్ వెళ్ళిపోయింది, డాక్టర్ బాబు వాడికి మలమూత్రాలు ఆగుతలేదు, ఆడి దీపం ఎప్పుడైనా ఆరిపోద్ది, ఆడు ఎప్పుడైనా చచ్చిపోతాడు. యాండి మా అమ్మ నాన్నలు ఒక్క నిడదోలు హైదరాబాదే కాదు, రాజమండ్రి అని, ఏలూరు అని, తిరుపతి అని చాలా చోట్ల తిప్పారు. కానీ ఎక్కడ తిప్పినా ఎన్ని చేసినా నాకేమి రాలేదంటే నడక రాలే. నన్ను ఇలా ఎత్తుకుని ప్లాట్ఫారాలు దాటినప్పుడు నా తండ్రి ఆయాస పడిపోయేవాడే. ఇలా రుణం తీరుస్తాను నా తండ్రికి నేను తెలియదు కానీ నా కోసం సర్వం కోల్పోయి రోడ్డు మీద పడ్డారు. ఎత్తుకుని తిప్పి ఆయాసపడ్డాడు. మంచం మీద ఉంటే ఆ వయసులో కూడా నా తల్లి ఎత్తి పారబోసింది. మరలా చెప్తాను, ఇక్కడ ఎవరైనా అమ్మతో గొడవ పెట్టుకుని అమ్మతో మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే, నాన్న గద్దించినప్పుడు నాన్నని విలన్లాగా చూస్తున్న వాళ్ళు ఎవరుంటే, బిడా నేను తగ్గించుకుని మాట్లాడుతున్నాను, మీ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతున్నాను, ఒక్కసారి నీ తల్లి దగ్గరికి వెళ్ళి మాట్లాడే. వాళ్ళు చచ్చిపోయాక ఏడిస్తే ఉపయోగంలే, వాళ్ళు చచ్చిపోయాక అమ్మా ఐ లవ్ యూ అంటే ఉపయోగంలే, వాళ్ళు చచ్చిపోయాక వాళ్ళ ఫోటో కాడ ఏం పెట్టినా ఉపయోగంలే, వాళ్ళ దినం ఘనంగా చేసిన ఉపయోగంలే. ఇక్కడ ఎవరో ఒకరైనా మీ అమ్మని బాధ పెట్టే ఉంటారు. ఎన్నోసార్లు మీ అమ్మ ఆ సెల్ల చూడొద్దు, ఆ టీవీ చూడొద్దు, చదువుకోవంటే నీకు కోపం వచ్చేసింది. ఎంత గట్టిగా మాట్లాడావు, ఎంత పరుషంగా మాట్లాడావు, ఎంత దూషించి మాట్లాడావు. ఏం తెలిసిపెట్టా నీకు నీ తల్లి ప్రేమ, ఏం తెలిసిపెట్టా నీకు నీ తండ్రి ప్రేమ. మనల్ని కన్నప్పుడు రక్తం కార్చింది తల్లి, మనల్ని పెంచినప్పుడు రక్తాన్ని చెమటగా చిందించాడు తండ్రి. నాకులాగా నా బిడ్డల బ్రతుకు ఉండకూడదని, నాకులాగా నా బిడ్డలు దీనంగా బ్రతకూడదని అప్పులు చేసి మిమ్మల్ని చదివించాడు. మీ బ్రతుకులు బాగోవాలని వాళ్ళ బట్టల కన్నా నీ బట్టలకు ఖరీదు ఎక్కువ పెట్టాడు. ఎన్నిసార్లు బాధ పెట్టావు చెల్లె మీ అమ్మనే, ఎన్నిసార్లు గాయపరిచావు నాకు తెలుసులే, చెప్పావులే. ఎన్నిసార్లు నీ తల్లి వంటగదిలో ఏడ్చిందో తెలుసా, ఎన్నిసార్లు రహస్యంగా ఏడ్చిందో తెలుసా. ఈ క్యాంప్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళగానే నీ తల్లికి నువ్వు క్షమాపణ చెప్పరా తల్లి, నమోషా ఇక్కడ నిజమే నాన్న, లేకపోతే నిజమే అన్న, నా తల్లిని బాధ పెట్టాను. ఇంటికి వెళ్ళాక నా తల్లిని గట్టిగా పట్టుకొని, నా తండ్రిని గట్టిగా పట్టుకొని నేను సారీ చెప్తానన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్క చేయి చూపించండి. ఈ మాట ఫలించినట్టు థ్యాంక్ యూ రా బిడ్డ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. తల్లి దగ్గర సిగ్గుపడవలసిన పని లేదురా, తండ్రి దగ్గర సిగ్గుపడవలసిన పనే లేదు. అండి మరలా చెప్పాలనిపిస్తుంది, దేవుడి తర్వాత అంత గొప్ప ప్రేమ తల్లి ప్రేమ. దేవుడి తర్వాత అంత గొప్ప ధైర్యం ఇచ్చేవాడు ఎవరంటే ఎవరో డాడీ. ఇంట్లో అమ్మా నాన్నలు ఉంటే ధైర్యం వేరు, ఇంట్లో అమ్మా నాన్న లేకపోతే ఆ లోటు ఆ బాధ వేరు. ఒకవేళ ఇక్కడ ఎవరైనా అమ్మ లేని వాళ్ళు ఉంటే, ఇక్కడ ఎవరైనా నాన్నను కోల్పోయిన వాళ్ళు ఉంటే, ఇక్కడ ఎవరు ప్రేమకు నోచుకుని వాళ్ళు ఎవరు ఉంటే, నీకు మంచి మాట చెప్తున్నాను, నా యేసయ్య నీ తండ్రి స్థానం నిలబడి నిన్ను ప్రేమిస్తున్నాడా, నా యేసయ్య నీ తల్లి స్థానం నిలబడి ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎవరు ప్రేమ కోల్పోయి ఇక్కడికి వచ్చావో, నా యేసయ్య ఆ స్థానం నిలబడి నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒకవేళ నీకు తల్లుండి, ఒకవేళ నీకు తండ్రి ఉండి వాళ్ళని బాధ పెట్టుంటే, తమ్ముడా చెల్లి, అమ్మ దగ్గర మనం పంతానికి వెళ్ళవలసిన పని
లేదు. నాన్న దగ్గర పట్టింపులకు వెళ్ళవలసిన పని లేదు. ఆయన గద్దించిన అందులో కూడా నీ క్షేమే కోరుకుంటున్నాడు బిడ్డ. మీ అమ్మ నేను కొంచెం కఠినంగా మాట్లాడిన అందులో కూడా నీ మీద ప్రేమే అది. ఎప్పుడు అర్థం చేసుకుంటావో నీ తల్లిని. నా తల్లిదండ్రులు నన్ను చాలా 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 గొప్పగా ప్రేమించారు. నాలాంటి కొడుకు ఏ తల్లికి పుట్టకూడదు, నాలాంటి కొడుకు ఏ తండ్రికి పుట్టకూడదు. ఎందుకు తెలుసా? నా వల్ల ఇల్లు అమ్ముకుని రోడ్డు మీద పడ్డారు. నన్ను హాస్పిటల్ చుట్టూ తిప్పుతూ మోసుకెళ్ళి ప్లాట్ఫారాలు దాటినప్పుడు ఆయాసపడేవాడు. ఆ ప్రేమకి నేను ఏమిచ్చిన రుణము తీర్చలేను. ఒక్కసారి నీ తండ్రి ఏం చేశాడో ఒక్క నిమిషం జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి నీ విషయం నీ తల్లి ఏం చేసిందో ఒక్క నిమిషం జ్ఞాపకం చేసుకో. నిన్ను కన్నప్పుడు రక్తం దారబోసింది నీ తల్లి. నీకోసం అరిగిపోయాడు నీ తండ్రి. ఆ తండ్రి ప్రేమ నీకు ఎప్పుడు అర్థమవుద్ది చెల్లె? తండ్రి చచ్చిపోయాక ఏడడం కాదు, బ్రతికుండగా ప్రేమించు. చెప్పనా? ముగించనా? పర్లేదన్నా చెప్పమంటారా? కొద్దిసేపు చెప్తానేనండి. నా సాక్ష్యమే 2 గంటలు ఉంటుంది. వాక్యం సాక్ష్యం కలిపి చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఎంతవరకు అయితే అంతవరకు చెప్తాను, మిగతాదే చెప్తాను. చెప్పనా? తల్లి తండ్రులు అంత త్యాగం చేశారు తమ్ముడా. నాటు వైద్యాలు చేయించారు, అయినా నాకు కాళ్ళు రాలే. చేతబడి జరిగిందని చెప్పి ఎక్కడికో వెళ్ళి తాయిత్తులు తెచ్చి కట్టేవారు నాకు, అయినా నాకు నడక రాలేదు. రోజు రోజుకి నా ఆరోగ్యం క్షీణించిపోతుంది. రోజు రోజుకి నేను మరణానికి దగ్గర అవుతున్నాను. ఒకరోజు మా అమ్మగారు వచ్చి అంటుంది, యేసు ప్రభు గుళ్ళోకి వెళ్దాం రా అంది. వద్దమ్మా, ఆ యేసు ప్రభు కరుణామయుడు కాదడు, ఆ యేసు ప్రభు దయామయుడేం కాదు, ఆ యేసు ప్రభు ప్రేమామయుడేమి కాదు. పిల్లోడిని కుంటోని చేసిన ఆడేం దేవుడమ్మా అని దేవుడిని దూషించాను. బైబిల్ విసిరేస్తా. బైబిల్ మీద కాలు పెట్టిన ఘోర పాపిని. ఒక నిరాశ చెల్లె. ఏంటా నిరాశ తెలుసా? మీకు ఇంటే అర్థమవుతుంది కానీ నడిచే ఒక కుర్రోడు, క్రికెట్ వాలీబాల్ ఆడుకునే ఒక కుర్రోడు అన్నీ కోల్పోయి మంచం మీద పడితే ఆ బాధ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. నేను అలా మంచం మీదకి వెళ్ళిపోతే చాలా బాధ వేసింది. చదువు ఆగిపోయింది, ఆటలు పోయినాయి. నా తోటోళ్ళందరూ 10 పాస్ అయిపోయి కాలేజీకి వెళ్ళిపోయారు. నేను 10వ తరగతి పరీక్షలు కూడా రాయలే. నాకు ఈ వ్యాధి జనవరి 2 వచ్చింది. 10th ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి? మార్చి నెలలో ఉంటాయి. మా ఊర్లో చాలామంది అన్నారు, ఆడి పేరు డాక్టర్ బాబు, ఆడి కనీసం కాంపౌండర్ అన్న అవ్వలేదన్నారు. ఆడి పేరు డాక్టర్ బాబు, ఆడి కనీసం 10వ తరగతి కూడా పూర్తి చేయలేదు. తమ్ముడు చెల్లి, ఓ మాట చెప్పనా? మనం ఓడిపోయినప్పుడు, మనం పడిపోయినప్పుడు, మనం చెడిపోయినప్పుడు, మనం నలిగిపోయినప్పుడు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు. అందరూ మన మీద జాలేమీ చూపించరు. ఈరోజు నువ్వు చదువులో ఓడిపోతే నీ మీద జాలి చూపించరు. నువ్వు జీవితంలో ఓడిపోతే నీ మీద జాలి చూపించరు. నువ్వు ఉద్యోగ ప్రయత్నాల్లో ఓడిపోతే నీ మీద జాలి చూపించరు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. కానీ ఒక మాట చెప్తున్నాను తమ్ముడు చెల్లెలు, మనకి ఈరోజు ఓటమి ఉండొచ్చు, ఈరోజు బ్రతుకు బాగాలేకపోవచ్చు. కానీ ఒక మాట చెప్పనా? నా దేవుడు దీవిస్తే ఈరోజు ఓడిపోయినాడే రేపొద్దున గెలుస్తాడు. ఈరోజు ఎందుకు పనికిరానుడే రేపొద్దున గొప్పోడైపోతాడు. ఈ బిడ్డ వేస్ట్ అనుకున్న బిడ్డే రేపొద్దున్న అమ్మ నాన్నలకు అన్నం పెట్టే బిడ్డగా మారిపోద్ది. ఎవరేడి చదువు అవ్వలేదు ఇంతేరా అన్నవాడే వ్యాపారం చేసి గొప్పోడవచ్చు, ఏంటి చేతి పని చేసి గొప్పోడవచ్చు. చెప్పలే. ఎప్పుడు కూడా ఒకటి జీవితం ఓడిపోయినప్పుడు, చెడిపోయినప్పుడు ఎప్పుడు ఎవరిని తృణీకరించి మాట్లాడకూడదు. ఏమో ఈరోజు ఆడి కింద ఉన్నాడో, నా దేవుడు దీవిస్తే ఆడే పైకి వెళ్ళొచ్చు. అవునా కదా? ఈరోజు నీకు బలముందని విర్రవీగుతున్నావేమో, రేపొద్దున నువ్వే బలహీనుడు అవ్వచ్చు. ఈ బలహీనుడే రేపొద్దున బలవంతుడు అవ్వచ్చు. ఏదైనా సాధ్యమే దేవుడికి. నా గురించి ఎన్నో మాటలు. నిజమే, నేను చావుకు దగ్గర అవుతున్నాను. నిజమే, నా చదువు ఆగిపోయింది. నిజమే, నేను వికలాంగుడిని అయ్యాను. కానీ ఈ లోకం అందరూ విడిచిన
తల్లికి మాత్రం ఆశ చావదు కదా. నా తల్లి దేవుడి దగ్గరికి వెళ్దామంటే యేసుప్రభు మీద కోపంతో వద్దన్నాను. యేసుప్రభు మీద ఏంటి చాలా పరుషమైన మాటలు మాట్లాడాను, దూషించే మాటలు, ద్వేషించే మాటలు, ఒక మాటలో చెప్పాలంటే పచ్చి బూతులు మాట్లాడాను. నా నిరాశ, నా కోపం ఎవరి మీద చూపించానంటే యేసుప్రభు మీద చూపించాను. పాపం, ఘోర పాపం, భయంకరమైన పాపం. అప్పుడప్పుడు నా కన్న తండ్రి ప్రేమ తలుచుకుని ఏడుస్తానక్క. నిజంగా ఆ రోజు కోప్పడినప్పుడే, బూతులు తిట్టినప్పుడే, బైబిల్ విసిరేసినప్పుడే చంపేస్తుంటే, అప్పుడప్పుడు కొన్ని వీడియోలు చూసి సోషల్ మీడియాలో, కొన్ని వీడియోలు చూసి దేవుని తిడుతున్న వీడియోలు, కొన్ని బైబిల్ కాల్ చేస్తున్న వీడియోలు చూసి మీకు కోపం వస్తుంది కదా. కోప్పడకండి. పేతురు గారు బాగా చెప్పాడు, ఆయన దీర్ఘశాంతం రక్షణార్థమైనది. నిజంగా దేవుడే కోపం ఉంటే ఈ కళ్ళ ముందు డాక్టర్ బాబు ఉండేవాడు కాదు. ఆయన నా ఏళ్ళ చాలా దీర్ఘశాంతం వహించాడు. యేసుప్రభు మీద కోపం పెట్టుకుని 3 కోటి దేవతలు 33 కోట్ల దేవుళ్ళు అంటారు కదా, అందులో నాకు ఎన్ని పేర్లు తెలుసో, ఎంతమంది తెలుసో అందరికీ మొక్క, అందరినీ పూజించా. ఎవరికి మొక్కినా, ఎవరిని పూజించినా, ఎవరిని పిలిచినా నా బ్రతుకుల్లో కొంచెం కూడా ఏం లేదంటే చెల్లి స్వస్థత అనేది లేదు. రోజు రోజుకి నా ఆరోగ్యం క్షీణించిపోతుంది. కానీ ఒక్క మాట చెప్పనా, మా అమ్మగారు చేసిన మంచి పని ఏంటంటే నా మాట వినకుండా కింద ప్లాస్టిక్ డొక్కు కట్టి, గుడ్డలు కట్టి, లొంగి కట్టి తీసుకెళ్ళి మందిరంలో అలా గోడకు జారేసి వెక్కి వెక్కి ఏడుస్తుంది నా తల్లి. బిడ్డలు బ్రతుకులు బాగోపోతే ఏ తల్లికైనా మిగిలేవేంటి చెప్పండి రా తల్లి? కన్నీళ్ళే. నా బ్రతుకు బాగాలేదని అందొస్తున్న కొడుకు, గొప్పోడవుతాడు అనుకున్న కొడుకు, చదువుకునే కొడుకు, ఆడుకునే కొడుకు ఇలాగ అయిపోయాడని ఏడుస్తుంది. మీకు మాట చెప్పనా అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లిలో మాట చెప్పనా, నీ చుట్టూ ఉండే స్నేహితులు నీ కోసం ఏడుస్తారో తెలదు, కానీ భగవంతుడి దగ్గర, దేవుడి దగ్గర నీ బ్రతుకు బాగుపడని ఏడ్చేవాళ్ళు ఎవరు తెలుసా? నీ కన్నవారు, నీ దైవజనులు. మంచోళ్ళు అయితే చప్పలు కొట్టండి మీ దేవుడికి, దైవజనులకి, మీ అమ్మ నాన్నలకి. నిజమండి, ఈ లోకంలో మనుషులు మన బ్రతుకుల కోసం ఎవరు ఏడ్చి కన్నీరు ప్రార్థన చేయరు. మన కన్నవాళ్ళు చేస్తారో, మన ఆత్మీయ తల్లిదండ్రులు చేస్తారు. ఎక్కి వెక్కి ఏడుస్తుంది. కానీ 1 కోటి రూపాయల మాట చెప్పనా, నేను తిట్టినా, ద్వేషించినా, పిచ్చోడు అనుకున్నాడో, అమాయకుడు అనుకున్నాడో, వెర్రోడు అనుకున్నాడో ఏమో నాకు తెలియదు, కానీ అండి నా పాపాలు క్షమించి నన్ను కనికరించాడు. నా తల్లి కన్నీరో దైవజనుల ప్రార్థన నాకు తెలీదు. నేను పెట్టుకున్న కృప, పేరు కృప. అండ్ ఆ కృపామయుడు నన్ను తాకాడండి. దేవునికి స్తోత్రం. ఏం జరిగింది బ్రదర్ అంటవేమో, అప్పుడు దాకా మల విసర్జన కంట్రోల్ లేదు, మూత్ర విసర్జన కంట్రోల్ లేదు. ఇప్పుడు మలమూత్ర విసర్జన కంట్రోల్కి వచ్చేసినాయి. దేవునికి స్తోత్రం. నేను మంచం మీద అలా పడుకుని బెడ్ సోర్సెస్ వచ్చేసినాయి. మరి మీకు ఐడియా ఉందో లేదో, బెడ్ సోర్సెస్ అంటే పడుకుని ఒళ్ళు పుల్లడిపోతాయి అన్న. అలాగే పడుకుని ఒళ్ళు పుల్లడిపోతే అని చాలా బాధపడి ఇలా పడుకుంటే ఓ ప్రక్కగా అమ్మో నాన్నో తిప్పేవారు. కానీ దేవుడు నన్ను బాగు చేశాడు. నా నరాల్లోకి సత్తు వచ్చింది, నా ఎముకల్లోకి బలం వచ్చింది, నా మోకాళ్ళకు పట్టొత్తం వచ్చింది. నేను మరలా కర్ర పట్టు నడిచే స్థాయికి వచ్చాను. దేవునికి స్తోత్రం. తిట్టినా ప్రేమించే దేవుడు, దూషించినా ప్రేమించే దేవుడు, మంచి దేవుడు అండి. నాన్నగారు ఒక పాట రాశారు కదా, నీ ఒక్కడవే మంచివాడు కదా. పాడేదా దేవా అన్న రాగం అటు ఇటుకొని ఏమనుకోకండి, నా స్టైల్లో పాడేస్తాను, నాన్నగారి స్టైల్లో కాకుండా. పాడేదా దేవా నీ మంచితనము, పాడండి. పాడేదా దేవా స్తుతించెదను, కీర్తించెదను, స్తుతించెదను, కీర్తించెదను. అంతని ఏమి చెప్పగలను, ఎంతో ఎంతో మంచివాడవు. అంతని ఏమి చెప్పగలవు, ఎంతో ఎంతో
మంచివాడవు, మంచివాడవు, యేసు మంచివాడవు, మంచివాడవు, యేసు మంచివాడవు, మంచివాడు. ఎవడండి తిట్టినా ప్రేమించే మంచి దేవుడు? నా యేసయ్య తప్ప. దూషించినా ప్రేమించాడండి, ద్వేషించినా ప్రేమించాడండి, అండి బూతులు తిట్టినా ప్రేమించాడు తమ్ముడు. బైబిల్ మీద కాటినా ప్రేమించాడు. ఆయన ప్రేమకి ఏమని చెప్పగలం? నాన్నగారు ఎవరి కోసం రాహో తెలదు, కానీ నా జీవితంలో మాట చెప్తున్నాను. కలములు రాయలేవు నీ మంచితనము, కాగితాలు చాలవు నీ మంచితనము. కలములు రాయలేవు నీ మంచితనము, కాగితాలు చాలవు నీ మంచితనము. నీ వాడివే ఒక్కరు లేరు, నీ వంటి వారు ఒక్కరు లేరు, నీ ఒక్కడవే మంచివాడవు, నీ ఒక్కడవే ఆమె. ఉన్నారా యేసయ్య లాంటి మంచోడు? చూపించండి. ఏం చెప్పగలదు ఆయన ప్రేమకి? ఆయన ప్రేమకి ఏమంటే ఒక లెటర్ రాస్తే గ్రంథాలు సరిపోతాయా? కళాలు అయిపోయినా ఆయన ప్రేమ మిగిలిపోద్ది, కాగితపు చుట్టలు అయిపోయినా ఆయన ప్రేమ మిగిలిపోద్ది. ఊహించినా ఇంకా ఆయన ప్రేమ ఊహకు తోచదు నీ మంచితనము, భాషకు అందదు నీ మంచితనము, ఊహకు తోచదు నీ మంచితనము, భాషకు అందదు నీ మంచితనము. నీ వంటి వారు ఒక్కరు లేరు, నీ వంటి వారు ఒక్కరు లేరు, నీ ఒక్కడవే మంచివాడవు, నీ ఒక్కడవే మంచివాడవు, మంచివాడవు, యేసు మంచివాడవు, మంచివాడవు, యేసు మంచివాడవు, మంచివాడవు, యేసు మంచివాడవు. ఆమేన్. టైం పరిగెడుతుంది తమ్ముడా. ప్రపంచంలో ఎన్నో కంట్రోల్ చేయగలుగుతున్నాం, కానీ 2 ముళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నాను. దేవునికి స్తోత్ర. తమ్ముడా, జీవితంలో ఓడిపోయావా? అందరూ వదిలేశారా? నా జీవితం అయిపోయింది అనుకుంటున్నావా? నా బ్రతికి ఇంతే అనుకుంటున్నావా? చెల్లమ్మలారా, ఇంకింతే. మా డాడీ మారడు, ఇంకింతే. మా తమ్ముడు మారడు, మా అన్ని మారడు, మా బతుకులు ఇంతే అని ఇక్కడ ఎవరైనా అనుకుంటున్నారేమో. ఒక మాట చెప్పనా, నా జీవితాన్ని మార్చిన దేవుడు మీ జీవితాలు మార్చగలడు. మీ నాన్నను మార్చగలడు, మీ అన్నను మార్చగలడు, మీ స్థితిగతులు మార్చగలడు. 3 బారిపోయిన నా జీవితం మరలా చిగురించింది. 2002లో మరలా 10వ తరగతి ప్రైవేట్ కట్టాను. 427 మార్కులతో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. దేవుని స్తోత్ర. చాగల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బైపీసీలో జాయిన్ అయ్యాను. అక్కడ ఒక సినిమా డైరెక్టర్ ఉంటాడు, వి వినాయక్. అతను నన్ను పిలిచి 1000 రూపాయలు బహుమతి ఇచ్చాడు. దేవుని స్తోత్ర. ఎంఎస్సి బీడీ చదువుకున్నాను తమ్ముడా. ఏం చదువుకున్నాను మాట్లాడతలేదు మీరు. ఓ లెక్చరర్ జాబ్ కూడా కొట్టాను. దేవుని స్తోత్ర. ఫస్ట్ ప్రైవేట్గా లెక్చరర్ జాబ్ చేశాను, నాగార్జున జూనియర్ కాలేజ్ నడదవోలు. ఆ తర్వాత ఈస్ట్ గోదావరి వైరామవరం ఏజెన్సీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, అందులో కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్గా నాకు జాబ్ వచ్చింది. దేవునికి స్తోత్ర. నా ఊర్లో అనుకున్నారు డాక్టర్ బాబు కూడా బతికి అయిపోయింది. ఆడి దేపు మారిపోయింది. ఆడు 10వ తరగతి పాస్ అవ్వలేదు, ఆడు డాక్టర్ అవ్వలేదు. ఎన్నో మాట్లాడినారు, ఎటకారం చేశారు. నా తోటోళ్ళు వెళ్ళి నాకన్నా ముందెళ్ళిపోరు కదా, 2 సంవత్సరాలు సూపర్ సీనియర్లు అయిపోయారు వాళ్ళు. మన 2 సంవత్సరాలు చదువు ఆగిపోయింది కదా. మరి ఎటకారం అండి. ఓ మాట చెప్పనా, ఈరోజు నన్ను ఎటకారం చేసిన అందరికన్నా నా జీవితం సూపర్గా ఉంది. దేవుని స్తోత్ర. హల్లెలూయా. వాళ్ళే వచ్చి అడుగుతున్నారు, పాస్టర్ గారు ఒక 100 ఉంటే ఇవ్వండి, ఒక 50 ఉంటే ఇవ్వండి. వాళ్ళు తాగుబోతులు అయిపోయి దిమ్మల కాడ బొమ్మల కాడ తిరుగుతున్నాడు. నేను రాజులైన యాజక సమూహంలో ఉన్నాను. హల్లెలూయా. బిడ్డ, ఈ లోకం అంటుందేమో నీ చరిత్ర అయిపోయిందని. నేనంటున్నా నా యేసయ్యను బట్టి నీ చరిత్ర అవ్వలేదు. యేసయ్య దగ్గరకు వస్తే ఆరంభం అవుతుంది.
ఆయన అద్భుతాలు చేస్తాడా? కొట్టగట్టుగా స్వచ్ఛదేవులు కదా. అయ్యా నాకు పెద్ద జ్ఞానం లేదయ్యా, పెద్ద బలం లేదయ్యా, మాకు ఎవరు బ్యాక్ సపోర్ట్ ఎవరు అక్కలే. యేసయ్య ఒక్కడుంటే చాలు, ప్రపంచాన్ని ఊపేయచ్చు, ప్రపంచాన్ని తిరగరాయచ్చు, చరిత్రను మార్చొచ్చు. ఆమె ఇది సగం చరిత్ర అక్క, ఇంటరా చెప్తాను, మరి టైం అయిపోతుంది చూసుకోండి. మరి అన్న నాకు ఎక్స్టెండ్ చేస్తున్నారు, డేటా పెంచుతున్నారు, అన్లిమిటెడ్ డేటాలకు అయిపోతుంది. అది ఇది ఆల్నైట్ అయిపోద్దేమో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బిడ్డ ఏం కాదా, ఈ లోకం నవ్వుతుందా? నవ్వని. ఏడిపిస్తుందా? ఏడిపించని. నీ బతుకు అయిపోయిందన్న అయిపోయి. కానీ ఒక మాట చెప్పన్నా, బూడిదకు ప్రతిగా పూదండనిచ్చేవాడు ఆయన. అది తెలుగులో. ఇంగ్లీష్లో ఉంటుంది, బూడిదనంట బ్యూటీగా మారుస్తాడంట. దేన్నే? యాస్టి బ్యూటీ. తమ్ముడా ఈరోజు నువ్వు జీరో, నువ్వు రాసి పెట్టుకో. యేసయ్య నీ బ్రతుకులోకి వస్తే నువ్వే ఒక హీరో. అలా చూస్తున్నట్టు హీరో అంటే తెర మీద కాదు, వాళ్ళందరూ తెర మీద, మన నిజమైన జత జీవితంలో హీరోలా. మనమే ఒక హీరో, మనమే ఒక స్టార్. మీరు నమ్మరా? యేసయ్య చెప్పాడు 12:3 దానియేలు, ఎందరైతే అనేకులను దేవుని వైపు తిప్పుతారో వాళ్ళే ప్రకాశించే నక్షత్రాలు, షైనింగ్ స్టార్. మీ మీద మీకే నమ్మకం మొత్తం తింటారు బాబా. పెట్రోల్ పోసి అంటే మండి లెక్క పడతలేదు మీరు. నాలో ఉన్న ఉద్యోగం సగం లేదు మీకు. అయ్యగారు రేపు పొద్దున 3 తలకా కూర పెట్టండి అయ్యగారికి. సప్పమడిపోయి అప్పుడే 2 రోజుకే. దేవుని స్తోత్ర. బిడ్డ ఎప్పటికైనా పోతాం, బతికిన ఒక్క నిమిషమైనా ఏమండి దమ్ముగా బతకాలి, సంతోషంగా ఉండాలి. రేపు చచ్చిపోతున్నాను అనగా ఈ ఏళ్ళ వచ్చి నువ్వు ఎలాగున్నావంటే ఫెంటాస్టిక్ అనాలి. అదే రేపు మంది సావు. ఈరోజు ఎవరన్నా వచ్చి హౌ-ఆర్-యు అంటే ఏమనలేక అదే. ఇంకేముంది బాబా, అప్పుడు తింటా కోళ్ళేది పట్టుపో పిల్లలకిచ్చే చచ్చిపోతానన్నారు. ఫ్లెక్స్ పెద్దదేయించండి. చిచ్చే సచ్చు మాటలొద్దా, పిరికితనం మాటలొద్దా. మన దేవుడు సజీవుడు, మృతులను సజీవులుగా మార్చగలడా? మార్చలేడా? నా దీపం ఆరిపోద్దన్నారు. డాక్టర్ బాబు గారికి మలమూత్రాలు ఆగుతలేదు, వాడి కథ అయిపోయిందన్నారు. అయిపోయిందాక 26 సంవత్సరాల నుంచి దీపం వెలుగుతుంది, అనేక మందిని వెలిగిస్తుంది. ఆమేన్. నాన్నగారు రాజమండ్రి వచ్చారు. అయ్యగారు ఇలాగే అన్నకు ముందు ఎలా చెప్పాను, తొడుకులు అలా చెప్పి తర్వాత నాన్నగారు చాలా ప్రార్థన చేయించుకుని వెళ్దిరాని ఉండమన్నాడు ఆ పాస్టర్ గారు. ఉన్నాం లాస్ట్ అయ్యగారు పాస్టర్ గారు ప్రార్థన చేసి బలంగా దీవించేసాడు అక్క అయ్యగారు. నాన్నగారు నా అభిషేకం నీకు వచ్చింది, నువ్వు మంచి ఆరాధకుడు అవుతావు, నువ్వు పాటలు రాస్తావు అన్నారు. తమ్ముడా ఓ పాట రాశాను, చచ్చిపోయిన బతికేస్తున్నారు ఆ పాటని. నిజమా? సింతలపూడి దగ్గర ఒక ఊరుంది, అక్కడ నేను వాక్యం చెప్తాకెళ్ళానన్న. అక్కడ వాక్యం చెప్పేసి తెల్లారి నాకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఏంటి చెప్పడం చెల్లె, బాధలు ఎక్కువైపోయి, అప్పులు ఎక్కువైపోయి, మనశ్శాంతి లేక, ఇంట్లో నెమ్మది లేక, ఆదరించేవారు లేక, ప్రేమించేవారు లేక, ఒంటరి అయిపోయి చచ్చిపోదామని పుర్లుమోని డబ్బా తనకు తోటలకు నెట్టుకెళ్ళాడంట. ఆ తోట పక్కన కొబ్బరి తోటలో మీటింగ్ జరుగుతుంది. చెల్లె ఎన్నరా, నా సాక్ష్యం కావాలని ఆపాను, తర్వాత భాగం రేపని చెప్తాను, అసలు సాక్ష్యం ఉంది ఇంకాను వినండి. అది ఇది కలిపి వెళ్తుంది. ఆ కొబ్బరి తోటలో మీటింగ్ జరిగితే అక్కడికి వచ్చాడన్న. పుల్లు ముందు డబ్బు పక్కనెట్టి, ఈ మీటింగ్ అయిపోయాక అందరూ వెళ్ళిపోయాక తాగి చచ్చిపోదాం, లైట్లు ఉన్నాయి, జనం ఉన్నాయి, అడవిని చూద్దామని చెప్పి వెనకాల కూర్చుని వింటున్నాడు. అక్కడ ఒక పాట పాడాను నేను, అది నా బ్రతుకులో నేను రాసుకున్న పాట. సేవలో వచ్చిన కష్టాలకి, ఒంటరితనానికి, నిందలకి, అవమానాలకి ఏండి రాసుకున్న పాట. జీవితంలో వచ్చిన పరిస్థితి రాసుకున్న పాట. పాడమంటే పాడతాను. ఆయన చెప్పిన మాట చేసా, అయ్యా పాట నీ పాట కాదయ్యా, నా బ్రతుకు పాట. ఆ పాట వినకపోతే నేను చచ్చిపోయి ఉండేవాడిని, ఆ పాట నాకు పంపించండి అయ్యగారు, ఆ పాట వల్ల నేను బ్రతుకున్నాను అన్నాడు ఆయన. ఆ ఆరాధన అభిషేకం, ఆ పాటల అభిషేకం ఎక్కడ చేసి చెప్పనా? చెప్పండి, నాన్నగారి దగ్గర నుంచే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రేపో మాపో మరి నాన్నగారి ఆస్తులో కూడా అన్నయ్యలతో పాటు నాకు కూడా తులమో పాలం ఇచ్చేస్తాను అనుకున్నాను.
ప్రేమ ముఖ్యం. మనసారా దీవిస్తే దైవజనుడు అంటే కార్యాలు జరుగుతాయి. ఆ రోజు ఆ తండ్రి గారు నాన్నగారు మనసారా దీవించి పంపించారు. ఆ పాట పాడతాను నేను. యేసయ్యా ఒంటరినయ్యా, యేసయ్యా నా తోడు ఉండయ్యా. 1 2 3 స్టార్ట్. యేసయ్యా ఒంటరినయ్యా, యేసయ్యా నా తోడు ఉండయ్యా. నీకే నీకే నా ఆరాధన, నీకే నీకే నా స్తోత్రార్పణ, నీకే నీకే నా ఆరాధన, నీకే నీకే నా స్తోత్రార్పణ. యేసయ్యా ఒంటరినయ్యా, యేసయ్యా నా తోడు ఉండయ్యా. ఎంటలోడి బెదరు, ఎంటలోడి. చప్పలు కొట్టండి అందరూ కూడా. గుండె నిండా గాయాలతో ఉన్నావేమో, మనసు నిండా వ్యాధులతో ఉన్నావేమో, నా దేవుడు నీ ప్రతి గాయాన్ని కడతాడు. గుండె నిండా గాయాలు, మనస్సు నిండా వేదనలు, దేహము నిండా వ్యాధులు, కళ్ళ నిండా కన్నీరు. గుండె నిండా గాయాలు, మనస్సు నిండా వేదనలు, దేహము నిండా వ్యాధులు, కళ్ళ నిండా కన్నీరు. యేసయ్యా ఒంటరినయ్యా, యేసయ్యా నా తోడు ఉండయ్యా. యేసయ్యా ఒంటరినయ్యా, యేసయ్యా నా తోడు ఉండయ్యా. చప్పడు కొట్టండి అందరూ కూడా. అందరూ అనాథగా బ్రతుకుతున్నారే మీరు. నిన్ను ప్రేమించేవారు ఎవరు లేరేమో. నా యేసయ్య శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ తోబుట్టులకి నువ్వు అవసరం లేదేమో, నీ బంధువులకు అవసరం లేదేమో, నా యేసయ్యకి నువ్వే కావాలి బిడ్డ. అందరూ ఉన్నానాదని, ఎవరు లేని ఒంటరిని, నా తోడుగా నీవు ఉండాలి, నీ ప్రేమ నాకు కావాలి. అందరూ ఉన్నానాదని, ఎవరు లేని ఒంటరిని, నా తోడుగా నీవు ఉండాలి, నీ ప్రేమ నాకు కావాలి. యేసయ్యా ఒంటరినయ్యా, యేసయ్యా నా తోడు ఉండయ్యా. యేసయ్యా ఒంటరినయ్యా, యేసయ్యా నా తోడు ఉండయ్యా. చప్పలు కొట్టండి బెదరు. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఏతోలేని శాపాలు, భరించలేని బాధలతో ఉన్నావేమో. నీ నిందని, నీ అవమానాన్ని రెట్టింపు ఘనతగా మారుస్తున్నా యేసయ్యా. నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుతున్నా యేసయ్యా. నిందలు, ఏతులేని శాపములు, భరించలేని బాధలు, శోధన వెంబడి శోధనలు. ఎన్నో ఎన్నో నిందలు, ఏతులేని శాపములు,
భరించలేని బాధలు, శోధన వెంబడి శోధనలు. యేసయ్యా ఒంటరినయ్యా, యేసయ్యా నా తోడు ఉన్నయ్యా, యేసయ్యా ఒంటరినయ్యా, యేసయ్యా నా తోడు ఉన్నయ్యా. ఆమేన్. ఈ పాట ఒక మనిషిని బ్రతికిచ్చింది. బిడ్డా, నా దీపం ఆరిపోద్ది అనుకున్నాను, కానీ ఈరోజు నేను అనేక మందిని వెలిగించేవారుగా మార్చాడు. ఇంకొద్దిసేపు చెప్పనా నా సాక్ష్యం, కానీ ఒక మాట చెప్తాను. ఫస్ట్ చెప్పిన మాట మరలా చెప్తాను. జీవితంలో ఏ పొజిషన్ కూడా శాశ్వతము కాదు. అదేంటి బ్రదర్ బాగానే ఉంది కదా అంటే, మరలా నా లైఫ్లో, నా జాబ్లో, నా బ్రతుకులో డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. అవేంటో టకటక ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో చెప్పి నేను ముగిస్తాను, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను. నాకు సడన్గా ఎడంకాలు మోకాలు నొప్పి వస్తుంది, వాపు వస్తుంది, ట్యాబ్లెట్లు వేసుకున్న ఇంజక్షన్ తగ్గట్లే. నిడదవోల్లో అమృత హాస్పిటల్ అని ఒక ఎముకల హాస్పిటల్ ఉంటుంది. ఆ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు ఎక్స్రే తీసి ఏం చెప్పాడంటే, బాబు నీకు మోకాలికి జాన కింద భాగంలో చిన్న ఎముకలు బయటికి ఇరిగిపోయింది అన్నాడు. 2 నెలలు అయింది నీ ఎముక ఇరిగిపోయి అన్నది. అర్థమవలే జీవితం. డాక్టర్ని నమ్మలేదు, ఎందుకంటే నాకు నొప్పి మోకాల దగ్గర. చెల్లి వినండిరా, ఇంక నేను ముగిస్తాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఒక 3-4 మినిట్స్లో ముగించేస్తాను ఈ సెక్షన్. ఇంకేమైనా ఉంటే రేపు పొద్దున్న చూసుకుందాం. వినండి, నాకు నొప్పి మోకాల దగ్గర, వాపు మోకాల దగ్గర, కానీ ఎముకేమో ఎక్కడ ఇరిగిందంటే డాక్టర్ మోకాలకి జాన కింద ఇరిగింది, పైగా 2 నెలలు అయింది, ఇలా బయటికి ఇరిగిపోయింది అంటున్నాడు. డాక్టర్ నమ్మబుద్ధి అవలే, నాకు నమ్మబుద్ధి అవలే, మా నాన్నకి నమ్మబుద్ధి అవక తొణికెళ్ళిపోయాం. ఎంఎస్ ఆర్థో డాక్టర్ సూర్యప్రకాష్, ఆ డాక్టర్ గారు మరొక ఎక్స్రే తీసి ఏం చెప్పాడు తెలుసా, నీ ఎముక ఇరిగిపోయిన మాట నిజమే బాబు, కాకపోతే నీ ఎముక ఇరిగి 2 నెలలు కాదు 3 నెలలు పైనే అవుద్ది అన్నాడు. కట్టేశారు, మంచం మీద ఉన్నాం. తర్వాత నడవచ్చా అంటే నడవచ్చు, ఒత్తిడి లేకుండా చూసుకోమన్నారు. నడుస్తుంటే నాకు మరలా మోకాల దగ్గరే నొప్పి వస్తుంది, మరలా మోకాల దగ్గరే వాపు వస్తుంది. ఏండి ఈసారి ఎముకలు కరేలు అంటున్నాయి. అప్పుడులో డాక్టర్ గారిని మేము నమ్మకుండా వెళ్ళిపోయాం, కానీ ఆ డాక్టర్ గారు సారీ. ఇప్పుడు అసలు విషయం ఏంటి తెలుసా అమ్మ, నాకు ఈ రోజుకి టిల్ నౌ నా శిరస్సు నుంచి నడుము దాకా స్పర్శ బాగానే ఉంటుంది, గిల్లిన టచ్ చేసినా తెలుస్తుంది. నా నడుము నుంచి మోకాళ్ళ దాకా స్పర్శ కొంచెమే తెలుస్తుంది, తిమ్మిరిగా మొద్దు బారిపోయినట్టు. మోకాల నుంచి కిందకే స్పర్శ తెలియదు, గిల్లినా తెలియదు, పాదం ఇలా పడిపోయి ఉంటుంది నాది. అయినప్పటికీ ఆ డాక్టర్ గారు నమ్మక తొణికెళ్ళిపోయాం. ఆ డాక్టర్ గారు నిజమే అన్నాడు, కట్టేస్తాడు. కట్టిప్పిన తర్వాత నడుస్తుంటే మరలా నాకు మోకాల దగ్గరే నొప్పి వస్తుంది, మోకాల దగ్గరే వాపు వస్తుంది, సరే ఎముకలు కరేలు అంటున్నాయి. మరలా డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అన్నాడు, ఇదిగో ఈసారి మోకాల కింద పెద్ద ఎముక ఇరిగిపోయింది బాబు అన్నాడండి. అర్థమోలే, మీరు చాలా ఈజీగా వినేశారు, చాలా సులువుగా మీరు వింటున్నారు, కానీ ఒక మనిషి జీవితంలో తనకు తెలియకుండా ఎముకలు విరిగిపోయే వ్యాధి అంటే అంత చిన్న విషయమేమీ కాదు. పడ్డావా? లేదు సార్. యాక్సిడెంట్ అయిందా? లేదు సార్. ఎవరైనా కొట్టారా? లేదు సార్. మరి మోకాల కింద పెద్ద ఎముక విరిగిపోయిందయ్యా? తెలియదు సార్. కట్టు మంచం ఇదే బ్రతికైపోయింది. యాండి జీవితం ఏమి అర్థమవలే. డాక్టర్ అన్నాడు, నీ ఎముకలకి ఏదో అయిపోతుంది, బోన్స్ ఎంఆర్ఐ స్కాన్ చేయమంటే రాజమండ్రిలో జిఎస్ఎల్ హాస్పిటల్లో నా బోన్స్ ఎంఆర్ఐ స్కాన్ చేసి వాళ్ళు ఒక విచిత్రమైన రిపోర్ట్ చెప్పారు. ఏం చేశారు రిపోర్టు? యాండి నా నడుము కింద అవయవాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేని కారణం చేత నా ఎముకలు పొడుమైపోయే వ్యాధి వచ్చింది, నా ఎముకలు పిండైపోయే వ్యాధి వచ్చింది, నా ఎముకల్లో కాల్షియం, ఫాస్ఫేట్, పొటాషియం ఇటువంటి ఎలిమెంట్స్ ఉండవలసిన స్థాయిలో లేవు. మీరు ఇంకా నించోవద్దు, నడవద్దు అన్నారు, ఎందుకంటే నీ బాడీ వెయిట్ను కూడా నీ ఎముకలు మోసే స్థాయిలో లేవు. ఇప్పుడు మోకాళ్ళు కింద ఇరిగిపోతున్నాయి, రేపొద్దున మోకాళ్ళు పైన ఇరిగిపోతే రిస్క్ ఎక్కువైపోద్ది. మరలా నా జీవితం ఎక్కడికి వచ్చేసిందమ్మా? మంచం మీదకి. ఫస్ట్ నుంచి ఒక మాట మీకు పదే చెప్తున్నాను, బిడ్డా, జీవితం ఎప్పుడు కూడా మనం అనుకున్నట్టు ఉండదు. జీవితం ఎప్పుడు మారిపోద్దో తెలియదు, ఎప్పుడు ముగిసిపోద్దో తెలియదు, ఏమైపోద్దో తెలియదు. మరలా నా జీవితం ఎక్కడికి వచ్చేసింది చెప్పండి? మంచం మీదకి వచ్చేసింది.
మీకు దండం పెట్టి చెప్తున్నా, మీ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతున్నా, ఇక్కడ ఎవరైనా బాప్తీసం తీసుకోవాలని ఎవరైనా ఉంటే ఒక్కసారి చేయి చూపిస్తారా? ప్లీజ్ అబద్ధం ఆడకండి. నేను ఇంకా రక్షణ తీసుకోలేదు అన్న వాళ్ళు ఎవరంటే చేయి చూపిస్తారా? ఇందులో మనం తప్పేమీ చేయలేదు, పాపం ఏం చేయలేదు తల్లి. మీకోసం ప్రార్థన చేస్తాం, అంతగానే ఏం చేస్తాం. రక్షణ తీసుకునే వాళ్ళు ఎవరు అన్నారు? మీ అందరు ఇంకా ఎంత దించండి. మీ అందరికీ యేసయ్య అంటే ప్రేమ ఉంది, యేసయ్య అంటే నమ్మకం ఉంది, కాబట్టే వచ్చారు. మరి రక్షణ ఎందుకు తీసుకుందంటే మీ మనసులో జవాబు ఏంటంటే ఇంకా టైం ఉంది, ఇంకా వయసు ఉంది, చూద్దాం, ఇంకా కొంతకాలం తర్వాత. బిడ్డా, నువ్వు అనుకుంటున్నావు టైం ఉందని, కానీ ఆ టయానికి మనం ఉంటామో లేదో తెలియదు. ఆ టయానికి మన జీవితం ఏమవుతుందో మనకే తెలియదు. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు రేపు పొద్దున్న మన జీవితం ఏమవుతుందో మనకే తెలియదు. మరలా నా జీవితం ఎక్కడికి వచ్చేసింది? మంచం మీదకి వచ్చేసింది. మరలా జీవితం తలకిందులైపోయింది. ఏమండి, నా జీవితం మంచం మీదకి వచ్చేసింది. ఒకవేళ నీ జీవితం పెట్టిలోకి వెళ్ళిపోతే, ఒకవేళ నువ్వు ఈ రాత్రే చనిపోతే, ఒకవేళ రేపే చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావురా తల్లి? అన్డౌట్ మీకు ప్రేమ ఉంది యేసయ్య అంటే, నమ్మకం ఉంది, కానీ బాప్తీసం మనకి టైం ఉందంటున్నావు. ఏమండి, అప్పుడు దాకా మనం ఉంటామని గ్యారంటీ ఉందా? ఇటువంటి మాటలే చెప్తుంటే, ఇదిగో యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నీ కోసం రక్తం కార్చాడు, యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడు, ఆయన సర్వం నీ కోసం దారబోసాడు. ఈ లోకపు ప్రేమ లాంటి ప్రేమ కాదు అయింది. మహిమ లోకాన్ని విడిచి నీ దగ్గరకు వచ్చాడు, సర్వం విడిచి నీ దగ్గరకు వచ్చాడు. ఆయనను ప్రేమిస్తున్నాడు. యేసయ్య ప్రేమ కావాలా, ఈ లోకపు ప్రేమ కావాలా, పరలోకం కావాలా, ఈ లోకం కావాలా అని మాట్లాడుతుంటే ఒక చెల్లి ఏడుస్తుంది. చెల్లి వినండిరా, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. నాకు ఈ లోకమొద్దు, ఈ తుచ్చమైన పాపడొద్దు, ఎల్పకాల సుఖభాగలొద్దు, నాకు ఆ యేసయ్య కావాలి, నాకు ఆ యేసయ్య ప్రేమే కావాలి, పరలోకమే కావాలి అని లోపల అనుకుంది, లోపల తీర్మానము చేసుకుంది. ఇటువంటి మీటింగ్లో లాస్ట్ నా పాస్టర్ గారు అన్నాడు, మీలో ఎవరైనా రక్షణ కావాలితే, మీలో ఎవరైనా బాప్తిస్మం కావాలితే కమ్ ఫార్వర్డ్, ముందుకు రండి, మేము బాప్తిస్మం ఇప్పుడే ఇస్తామంటే కొంతమంది వచ్చారు బ్రదర్ ముందుకి. ఆ చెల్లి కూడా అనుకుంది బాప్తిస్మం తీసుకుందామని. అంటే తన పాపాల కోసం ఏడ్చింది, కన్నీరు కాచింది, పశ్చాత్తాపడింది. కానీ లాస్ట్ మినిట్లో బాప్తిస్మానికి రాకుండా ఏదో రాసుకుని వెళ్ళిపోయింది. మీటింగ్ అయిపోయిన తర్వాత, బాప్తిస్మం అయిపోయిన తర్వాత పాస్టర్ గారు హోటల్కి వెళ్తున్నాడు రెస్ట్ తీసుకోవడానికి. దారిలో ఒక భయంకరమైన యాక్సిడెంట్. ఆ రోడ్డు మధ్యలో పడిపోయిన అమ్మాయి రక్తపు మడుగులో ఉంది. ఏంటి, కారు స్లో చేసి చూస్తే అమ్మాయి ఎవరో కాదు, ఇటువంటి మీటింగ్కి వచ్చి మొదటి వరుసలో కూర్చుని రొమ్ము బాదుకుని పశ్చాత్తాపడి ఐ వాంట్ జీసస్, ఐ వాంట్ బాప్టైజ్ అని ఏంటి అనుకున్న అమ్మాయే. కానీ బాప్తిజం తీసుకోండి వెనకే ముంచారా, ఆ చెల్లి ముఖమే. గబగబా కారు పక్కకు పాస్ చేసి ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఏండి, టెస్ట్ చేశాడు, ఊపిరి ఆగిపోయింది, చచ్చిపోయింది. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, సమాధానం చెప్పండి బ్రదర్, సిస్టర్. ఇప్పుడు ఆ చెల్లి పరలోకం వెళ్తుందా, నరకలోకంకి వెళ్తుందా? పరలోకం వెళ్దా? ప్రార్థనకు వచ్చింది, పాటలు పాడింది, క్వైర్లో ఉంది, తులమో ఫలమో కానుకిచ్చింది, అన్నీ చేసింది. కానీ దేవుడిచ్చే గొప్ప రక్షణ నిర్లక్ష్యమా? ఎబ్రీ పత్రిక 2:3, ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసి ఎలాగూ తప్పించుకుంటాం? బిడ్డా, పెద్దోడైనా పాస్టర్ గారైనా మీకు దండం పెట్టి అడుగుతున్నా, మీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతున్నా, ఇంకా ఈ లోకంలో అల్పకాల సుఖభోగాల కోసం రక్షణ వాయిదా వేస్తున్న చెల్లమ్మా, తమ్ముడా, వద్దు బ్రదర్. రేపొద్దున ఎలాగ ఉంటుందో మన జీవితం తెలియదు, ఎలా ముగిసిపోతుందో తెలియదు, ఏమైపోతుందో తెలియదు. నా జీవితం చూసి నేర్చుకోండి. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే నేడే రక్షణ దినం. యాండి, వాయిదా వేయకండి బ్రదర్. ఇప్పుడు ఆ చెల్లి వాయిదా వేసింది, నిర్లక్ష్యం చేసింది, చనిపోయింది లోపు. యాండి, చేతిలోంచి డైరీ పడిపోయి ఉంది, బైబిల్ పడిపోయి ఉంది. తమ్ముడు వినరా, తమ్ముడు బయట విను. ఆ డైరీ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఒక మాట ఉంది, ఐ విల్ బాప్టిజం బట్ నాట్ నౌ, టుమారో. నేను బాప్తిజం పొందుతాను, కానీ ఇప్పుడంట రేపు.
రేపన్న రోజున చెల్లుందా? మరి పరలోకం వెళ్తుందా, నరకం వెళ్తుందా? యోహాను సువార్త 3:5, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించి తినే కానీ వారు దేవుని రాజ్యానికి వారసుడు కాదు. బిడ్డ, జీవితం ఎప్పుడైనా మారిపోదు. ఇంకొక 2-3 నిమిషాలు మీకు టైం ఇస్తున్నాను, ఆలోచించుకోండి. నా సాక్ష్యమే లోపు ఒక తీర్మానంలోకి వచ్చేయండి. ఈ లోకంలో ఏమీ లేదు, అల్పకాల పాప భోగాలు ఇవి, క్షణికమైన సుఖాలు. ఇంక ఈ సుఖాలు, ఈ ప్రేమలు, ఈ దరిద్రం కావాలా, యేసయ్య కావాలో నా సాక్ష్యం నిర్ణయించుకోండి. నేను లాస్ట్లో మిమ్మల్ని అడుగుతాను, మీ తీర్మానం చెప్పండి. నా సాక్ష్యం 2 నిమిషాలు చెప్పేసి నేను ముగిస్తాను. వినండి బిడ్డ, నా జీవితం మరలా ఎక్కడికి వచ్చేసింది? మంచం మీదకి వచ్చేసింది. ఇప్పుడు నేను ప్రార్థన చేసా, ప్రభువా నాకు ఈ మంచం మీద బ్రతుకొద్దు. చెల్లమ్మలో వినండి, అయిపోయింది, కూటమి అయిపోయింది, ముగిస్తాను. నాకు ఈ బ్రతుకొద్దు ప్రభు, నన్ను చంపే. దేవుడు మాట్లాడలేదు, మౌనం అయిపోయాడు. లేదా కొంచెం ఓపికి నేను వెళ్ళి చెరులో దూకేస్తా, మాట్లాడలేదు. మా అమ్మ అంటుంది, ఎంతకిరా అంత మా నాట్యం మాట్లాంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా అమ్మ మాటల్లో మాట చెప్పింది. ఆ మాట చెప్పనా? నువ్వు 10th క్లాస్లో జబ్బు చేసినప్పుడు, నువ్వు మంచం మీద పడిపోయినప్పుడు హైదరాబాద్ హాస్పిటల్లో ఏమన్నా తెలుసా? నీ ప్రాణానికి ఏమి లేదన్నారు, గ్యారంటీ లేదన్నారు. ఇదిగో నీ కాళ్ళకి గ్యారంటీ లేదన్నారు. అప్పుడు నేను అనుకున్నాను, నువ్వు బ్రతికితే, నువ్వు నడిస్తే నిన్ను దేవుని సేవకు సమర్పిస్తానని. నా తల్లి ఆ మాట చెప్పిందండి. ఆ మాట చెప్పినప్పుడు నా గుండె జల్లుమనిపోయినాయి. ప్రభువా, నేనైతే ఘోర పాపిని, వీలైతే ఆ పాత లైఫ్, నా స్టూడెంట్ లైఫ్, నా ఉద్యోగం లైఫ్ వీలైతే రేపు వద్దని చెప్తాను. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. 1 నిమిషంలో నేను సాక్ష్యం ముగిస్తాను. ఏండి ప్రభువా, నేనైతే ఘోరమైన పాపిని, మా అమ్మ సమర్పణ నాకు తెలియదు. ఇదిగో నన్ను నడిపించకపోయినా పర్లే, పరిగెత్తించకపోయినా పర్లే, ఈ మంచం మీద ఉన్న బ్రతుకు తీసేస్తే, పిండైపోతున్న ఎముకలు, పొడిమైపోతున్న ఎముకలు స్ట్రాంగ్గా మారిస్తే చాలు. నా ఊపిరినంత వరకు నేను ఇంకే ఉద్యోగము చేయను, నేను బ్రతుకున్నంత వరకు నీ సేవే చేస్తాను ప్రభువా అని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాను. బిడ్డా, ₹1,00,000 మాట చెప్తాను, పెద్ద పెద్ద ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడో లేదో నాకు తెలియదు. ఇలాంటి జ్ఞానయుక్తమైన మాటలతో చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడో లేదో నాకు తెలియదు. విరిగి నలిగిన హృదయముతో కన్నీటితో చేసే ప్రార్థననే నా దేవుడు దాటిపోయే కఠినాత్ముడు కాదు. విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేసే దేవుడు కాదు. ఈ లోకపు డాక్టర్లు నన్ను మంచం మీదే ఉండాలన్నారు యాండి, కానీ వైద్యులకే పరమ వైద్యుడు, ఆశ్చర్యకరుడు, అద్భుత దేవుడు, మందు వాడకుండా జబ్బును మాన్పివేసే నా యేసయ్య పొడిమైపోతున్న ఎముకల్ని స్ట్రాంగ్గా మార్చేశాడు. కొట్టు గట్టిగా చెప్పండి దేవుడికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీ అందరూ అనుకున్నారు, అమ్మయ్య అన్న కష్టాలు తీరిపోయి అనుకున్నారు కదా చక్క, అంతేనా? ఇప్పుడు నేను ఉద్యోగానికి వెళ్ళాలా, సేవకి వెళ్ళాలా? సేవ అంటే మాటల కాదు తమ్ముడా. మీరు ఇలా వచ్చి వెళ్ళిపోతారు, కానీ ఈ మీటింగ్ ఎడతా కూడా ఎన్ని తిప్పలు ఉంటాయి తెలుసా? కొన్ని చోట్ల మీటింగ్లు పెట్టి రిజిస్ట్రేషన్ ఫీజులు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, ఎక్కడెక్కడ అడుగుతున్నారు. నేను చూసాను, ఎక్కడన్నా పెడుతున్నారేమో, ఏమీ లేదు. అమ్మా 500 కట్టారా, 1000 రూపాయలు కట్టారా, మాట్లాడరేట్రా? ఎందుకు ఈ ప్రయాస సేవకుడికి? సేవ అంటే మాటలు కదక్క. మీరు ఇప్పుడు చూసుండొచ్చు ఈ మందిరాన్ని, ఇప్పుడు చూసుండొచ్చు ఎంత వైభవమో. నేను అనుకుంటున్నాను, ఎంతమందిని యాండి సంపాదించడం అంటే చిన్న విషయము కాదు. సేవ అంటే మాటలు కాదు. సేవ రాత్రి పెడితే తెల్లారికి 1000 మంది వచ్చారు. రాత్రి సంఘం పెడితే తెల్లారికి పాలరాతి మందిరము వచ్చారండి. ప్రారంభంలో ఆకలి, ప్రారంభంలో లేమి, ప్రారంభంలో దరిద్రం, ఉపవాసాలు, జాగారాలు, కన్నీళ్ళు, తిప్పలు, అప్పులు, నిందలు, అవమానాలు ఉంటాయి. యాండి ఈ సేవలో ఎవరిని నమ్మాలో తెలీదు, ఎవరిని నమ్మకూడదో తెలియదు. ఒకవేళ 10 మంది వస్తే ఇందులో ఎవరు ఉంటారో తెలీదు, ఎవరు వెళ్ళిపోతారో తెలియదు. నిజంగా నాన్నగారి దగ్గర మేలు పొందుకున్నవారు, అన్నగారి దగ్గర మేలు పొందుకున్నవారు అందరూ వచ్చేస్తే అసలు ఈ కాంపౌండే సరిపోదు. అవునంటారా కాదంటారా? ఎంతమంది గుండెల మీద తెలిసి వెళ్ళిపోంటారు అక్క. ఏంటి పాస్టర్ గారు మంచి బట్టలు కట్టుకుంటే వాచ్మెన్లు ఉంటారు, అమ్మగారు మంచి బట్టలు కట్టుకుంటే వాచ్మెన్ ఉంటారు, కారు కనుక్కుంటే వాచ్మెన్ ఉంటారు. ఏంటి అన్ని మామూలు బాధలు
కాదు, నిద్రలేని రాత్రులు, ప్రయాణాలు, దొంగలు, గంజాయిగాళ్ళు, బ్లేడ్ బ్యాచి, యాండి శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి బంధువులలో, సంఘంలో చిన్న కూట పెడతారు. మేము ఇక్కడ ఉండాలా, అక్కడ ఉండాలా, ఇక్కడ విడిచిపెట్టి అక్కడికి వెళ్తే పాస్టర్ గారిని సంఘాన్ని కూడా మార్చేస్తారు. ఇక్కడ ఉంటేనేమో వాళ్ళే చేస్తున్నారా సేవ, బంధుత్వాన్ని వదిలేసుకోమని వాళ్ళు. ఇంటా బయట నిందలు రా, ఇంటా బయట అవమానాలు, ఎన్ని ఫంక్షన్లు మానేసాము. అందరూ మనోళ్ళు అనుకుని ఇంట్లో పెడతాం, నెత్తి మీద పెట్టుకుంటాం, వాళ్ళే గుండెల మీద తినేసి వెళ్ళిపోతారు. కడుపులో తీసేడతాం, కడుపు మీద కొట్టి వెళ్ళిపోతారు. మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు మామూలుగా వెళ్ళిపోరాక క్యారెక్టర్ని బ్యాడ్ చేసి వెళ్ళిపోతారు. నాన్నగారు ఎంత కన్నీరు కారుస్తుంటే ఎంత వెలుగొచ్చి ఉంటుంది, నాన్నగారు అమ్మగారు అన్నగారులు ఎంత తిప్పలు పడి ఉంటే ఈరోజు ఎంత వెలుగొచ్చి ఉంటుంది. సేవ అంటే మాటలు కాదక్క, సేవలో బాధలు తెలుసు. స్టార్టింగ్ సేవ చెప్పనా, నేను, నా భార్య, నా తల్లి. భార్య ఏంటి బాబు అంటే, మీకు ఇన్నే ఒప్పుకుంటే అది 2 నిమిషాలు సాక్ష్యం చెప్తాను. నేను ముందే చెప్పాను మరి నా సాక్ష్యం పెద్దని. దేవునికి స్తోత్రం చెప్పండి. సేవ అంటే మాటలు కాదక్క. ముగ్గురు సంఘము. అప్పుడు దాకా ఉన్న ఉద్యోగం ఇప్పుడు లేదు, అప్పుడు దాకా ఉన్న రాబడి ఇప్పుడు లేదు. బ్రదరు, నేను క్రికెట్ బాగా ఆడేవాడిని, చాలా బాగా ఆడేవాడిని. అనేక మంది తీసుకెళ్ళిపోతూ ఉండేవారు, జూనియర్లు, సీనియర్లే, డాక్టర్ బాబు రారా. అప్పుడు నేను కోరుకోకపోయినా ఫ్రెండ్స్ ఉన్నారన్న, అప్పుడు నేను కోరుకోకపోయినా మా ఇంటికి వచ్చారు ఫ్రెండ్స్. బాధ ఏంటి చెప్పనాక, అప్పుడు వాళ్ళు లేకపోయినా నేను నడవగలను, వాళ్ళు లేకపోయినా నా పని చేసుకోగలను. అప్పుడు నేను కోరుకోకపోయినా స్నేహితులు ఉన్నారు. బాధ ఏంటి చెప్పడు తమ్ముడా, ఇప్పుడు అవసరం నాకు తోడు, ఇప్పుడు అవసరం నాకు సపోర్ట్. బట్ నౌ ఐ హ్యావ్ నో ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక్క స్నేహితుడు కూడా లేడు. రే డాక్టర్ బాబు కలిసి చదువుకున్నాం కదరా, రే డాక్టర్ బాబు కలిసి ఆడుకున్నాం కదరా, కలిసి తిరిగాం కదరా, నువ్వు వికలాంగుడైనా బాధపడకరా, ఒక్క ఫోన్ చేయరా, ఏమైనా కావాలంటే తెచ్చి పెడతామన్న స్నేహితుడు అక్కడ కూడా. ఈరోజు కూడా నా కారు నేను నడుపుకుంటూ మీకు మాట ఇచ్చాను కదా, తప్పకూడదు కదా, నా కారు నడుపుకుని నా భార్యను తీసుకుని మీ దగ్గరికి వచ్చాను. బిడ్డలు అక్కడ ఇంటికాడ వదిలేసి అందరూ నా నాదలం అయిపోయాం. బిడ్డ సేవకు వచ్చాకే అర్థమైంది మనుషులు ఏంటో, మనుషుల ప్రేమ ఏంటో, బంధుత్వాలు ఏంటో, స్నేహాలు ఏంటో. ఒకప్పుడు ఉద్యోగం ఉన్నప్పుడు ఉన్న మనుషులు, డబ్బు ఉన్నప్పుడు ఉన్న మనుషులు, బలం ఉన్నప్పుడు మనుషులు ఇప్పుడు మనకు ఉండరు. మీకు మాట చెప్పనా, మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, మన దగ్గర బలం ఉన్నప్పుడు, మన దగ్గర ఉద్యోగాలు ఉన్నప్పుడు అన్నీ ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు నిజమైన స్నేహితులు, నిజమైన బంధువులు, ఆప్తులు కాదు. మనం జీరో అయిపోయినప్పుడు, మనం ఓడిపోయినప్పుడు మన పక్కన ఎవరుంటారో వాళ్ళే నిజమైన స్నేహితులు, వాళ్ళే నిజమైన బంధువులు, వాళ్ళే నిజమైన ఆప్తులు. నాకు ఎక్కువ సాగదీయకుండా ఒక్క మాటలు చెప్పి వెళ్ళిపోతాను. ఓ పక్కన ఈ బాధలో, మరో పక్కన నాకు పెళ్ళయింది కానీ పిల్లలు లేరు. ఈ లోకపు గవర్నమెంట్ అయితే ఆదర్శ దంపతుల సర్టిఫికేట్ ఇచ్చింది, కానీ మనుషులు నా భార్యను గొడ్రలా అన్నారు, గొడ్డు మొద్దా అన్నారు, మా ముఖం చూస్తే పాపం అన్నారు. వాళ్ళు బయటికి వెళ్తుంటే మేము ఎదురొస్తే ఎన్నో మాటలు, నన్ను చేసుకున్న నా భార్య ఎన్ని మాటలు పడిందో, ఎన్ని నిందలు పడిందో, ఎన్ని అవమానాలు పడిందో. ఒక ఆవిడ ఏమని తెలుసా అమ్మా, ఇడుకుంటాడు, సంసారానికే పనికిరాడు, మిషన్లతో పిల్లల కణలందరా. నేను వికలాంగుడు అన్న మాట నిజమే, నేను బలహీనుడు అన్న మాట నిజమే, కానీ మాకు మనసు ఉంటుంది. మనసు ఉండదా? కొంతమంది ఎంత మాట వస్తే అంత మాట అనేస్తారు. ఓ మాట చెప్పనా, మా శరీరానికి వైకల్యం ఉంది కానీ ఈ సమాజంలో కొంతమంది బుద్ధికి వైకల్యం ఉంది. గుండె బదలు కొట్టేరండి మాట. వాళ్ళు అన్న మాట బయట వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళే. మీకు మాట చెప్పనాక, మనం బాధ పెట్టేవాళ్ళు ఎక్కడో ఉండరు, మన బంధువుల్లోనే, మన ఇళ్ళల్లోనే, మన దగ్గరలోనే. దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఒక్క బిడ్డని, నా భార్యని గొడ్రాలా అంటున్నారు, నన్ను మిషన్లతో పిల్ల కడలు అంటున్నారు, ఒక్క బిడ్డనిస్తాడు, నేను పెంచగలను కాదు కానీ వాడిని నీ సేవకే ఇచ్చేస్తా, నీకే సమర్పించేస్తా అని ప్రభు దగ్గర కన్నీరు కార్చాం. సంవత్సరం తిరిగినప్పటికీ దేవుడు నాకు మగబిడ్డనిచ్చాడండి. దేవునికి స్తోత్ర. తర్వాత రెండో వాడు కూడా అబ్బాయి పుట్టాడు. కాకపోతే బాధ ఏంటి చెప్పనాక, రెండో వాడు నాకులాగా వికలాంగుడయ్యాడు. ఆడు కూర్చుని ఆడుకుంటున్నాడు, కూర్చునే దేగుతున్నాడు, కూర్చునే ఎగురుతున్నాడు. అందరు పిల్లల్లాగా నా బిడ్డ ఆడుకోలేదు.
దారంట వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటే పేరెంట్స్ పిల్లలు ఎత్తుకు తీసుకెళ్తూ ఉంటారు. అలా చూస్తూ ఉంటారు. అరే ఆ బిడ్డలు ఎంత ధన్యులో, ఆ బిడ్డలు ఎంత భాగ్యవంతులు, వాళ్ళకి ఎత్తుకునే డాడీ ఉన్నాడు. నా బిడ్డలు ఎంత దౌర్భాగ్యులు కదా, అవుట్ డాడీ దొరికాడు. ఇందాక నిసి అన్న ఆ బిడ్డ అలాగే ఎత్తుకున్నాడు. అరే ఆ బిడ్డలు ఎంత అదృష్టవంతులు కదన్నా, నీ బిడ్డలు భాగ్యవంతులన్నా. నా బిడ్డలకి తండ్రి ఉన్నాడు, నేనే. మీరు నమ్మరు, పెద్దోడికి 13వ సంవత్సరం, చిన్నోడికి 8వ సంవత్సరం. ఈ రోజు దాకా ఇలా ఎత్తుకునేంత దూరం ఎప్పుడు తీసుకెళ్ళదాను నేను. ఆశ లేదా? ఏ తండ్రికి ఆశ ఉండదు, అవకాశం లేదు. నా బిడ్డలు ఎంత మంచోడో తెలుసా, డాడీ ఎందుకు ఎత్తుకోలేదు ఇప్పుడు దాకానే అడగలే. తండ్రి ఉన్నాడు కానీ ఏ రోజు తండ్రి భుజాల మీద ఎక్కి ఆడుకోలేదు నా బిడ్డలు. కన్న తండ్రి ఉన్నాడు కానీ కన్న తండ్రి సంకలో ఎక్కి తిరగలేదు ఏ రోజు నా బిడ్డలు. నన్ను పడుకోబెట్టి నా రొమ్ము మీద పడుకుని వాళ్ళ ముఖం తెచ్చి నా గెడ్డం పామేసుకుని ఆడేసుకుని వెళ్ళిపోయిన అల్ప సంతోషం. పైగా నా బిడ్డలు నా కోసం ప్రార్థన చేస్తున్నారు. మా డాడీ నడవాలా, మా డాడీ పరిగెత్తాలా. మా చిన్నడు అంటున్నాడా, మా డాడీ కాళ్ళు లేడి కాళ్ళు అయిపోవాలంటున్నాడండి. బా, ఏదో రోజు వాళ్ళ ప్రార్థన నెరవేరుతుంది, నేను నడిచేస్తాను. నా బిడ్డలు నా కోసం ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ మనసులో ఏమనుకున్నా తెలదు. ఒక్కరోజైనా మా డాడీ భుజాల మీద ఎక్కి తిరగలేదు అనుకున్నారేమో తెలదు. ఒక్కరోజైనా మా డాడీ ఈపు మీద మోయలేదు అనుకున్నారేమో నాకు తెలియదు. పిల్లలు ఉన్నారన్నా, మోసావా పిల్లల్ని, ఎత్తుకున్నావా? లక్కీ అన్నా నీ బిడ్డలో. నేనేంటన్నా బిడ్డని ఎత్తుకోలేదు. ఆశ లేదా అంటవేమో, ఏ తండ్రికి ఆశ ఉండదన్నా, అవకాశం లేదు. కానీ గొప్పతనం ఏంటంటే నా బిడ్డలు నా కోసం ప్రార్థన చేస్తున్నారు. నా భార్య ఏడ్చింది పిల్లవాడి కోసం కాళ్ళు పట్టుకుని, నేను ఏడ్చాను. నాకు ఇలాంటి బ్రతుకు నా బిడ్డకు వద్దుండి ఆయన. తమ్ముళ్ళు, మా జీవితాలు చూడడానికి ఇలా ఉంటాయి కానీ చాలా కష్టం. ఎవరో రావాలి, ఎవరో తీసుకెళ్ళాలి. నేను రావడం మీరు చూడలేదు. 2 అన్నలు నన్ను మోసుకొచ్చారు ఇక్కడ దాకా. ఎవరో తెచ్చిపెట్టాలి. ఒక్కోసారి ఫోన్ చేస్తే మా ఫోన్ లిఫ్ట్ చేయరా తల్లి. ఎందుకు తెలుసా, డాక్టర్ బాబు పాస్టర్ గారు ఫోన్ చేయంటే ఏదో పని చెప్తాడని. అరే నేనే చేసుకునేలాగా ఉంటే నీ సహాయం ఎందుకు కోరతాను బిడ్డ. జాలి లేని ప్రజలక్క, నాకులాగా నా బిడ్డ జీవితాంతకాలం ఎవరి వైపో చేతులు చాపకూడదు. ఆడి జీవితాంతకాలని ఎవరిని మోస్తారు. వద్దు ప్రభువా, నా మీద కోపం వస్తే నా మీద ఇంకో కొన్ని అవయవాలు పనిచేస్తున్నా తీసేసుకో. నేను అస్తమించే సూర్యుడు అంటాడు, ఉదయించే సూర్యుడు అంటాడు. ఆడు నడవాలి. ఆడు ఎర్లీ బేబీ, త్వరగా పుట్టేసి టెస్టులు చేయించాం. కాల్షియం, ఫాస్ఫేట్, పొటాష్ ఎలిమెంట్స్ చాలా లో లెవెల్లో ఉన్నాయి. అందుకే ఆడు నడవలేకపోయాడు. నా భార్య ఏడ్చేది, నేను ఏడ్చేవాడిని. దేవుడు మహాకృపణ చెప్పనా, ఈరోజు నా 2 బిడ్డలు నడుస్తున్నారా, నా 2 బిడ్డలు పరిగెడుతున్నారా, నా 2 బిడ్డలు గంతులేస్తున్నారా. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ముగించనా బిడ్డ, నాకు కిడ్నీ కడుపులో ఉంది. బొడ్డు కింద లెఫ్ట్ సైడ్ ఇలియాక్ రీజన్ అంటాం. కిడ్నీ తిరగబడి ఉంది. టిల్ నౌ ఇప్పటికీ ఒక కిడ్నీ కడుపులో పడి తిరుగుతున్నా. 10th వెన్నుముక ఆపరేషన్ అయిపోయింది, పైనుంచి కింద కోసేశారు. చెవిలో బ్యాలెన్స్ తాడం తప్పేసి కళ్ళు తిరిగి వాంతులు అయిపోయి వ్యాధి ఉంది. ఒట్టిగానే అంటాం. మనందరికి చెవిలో బ్యాలెన్స్ ఉంటుంది. మన కళ్ళు మూసుకుని నించున్న నడిచిన మాలకు తూలిపోకుండా కారణం బ్యాలెన్స్. ఇందాక అమ్మగారు చికెన్ అయితే అంతకు వద్దన్న, చికెన్ అయితే నాకు పడదన్న, వెంటనే రియాక్షన్ ఇస్తుంది. ప్రియమైన దేవుని పెట్టండి, చెప్పే మాట ఒకటే. ఈ లోకంలో అందరూ అంటారు దేవుడు మాకు ఏం చేశాడు, ఏమిచ్చాడు. ఏమి ఇవ్వాలి బిడ్డ? 2 కళ్ళు, 2 కాళ్ళు, 2 చేతులుంటే ప్రపంచాన్ని దున్నేయచ్చు. అవునంటారా కాదంటారా? అది లేదు, ఇది లేదు, అది ఏం అక్కర్లే. గుడ్డివారి ఆశ్రమానికి వెళ్ళండి. ఎప్పుడన్నా జీవితం విలువ తెలండి, ఒక్కసారి అందులో ఆశ్రమానికి వెళ్ళాలి. ఏడిపోచ్చేద్దాను అక్కడికి వెళ్తే. అడుగులు లెక్కెట్టుకు వెళ్తారు వాళ్ళు. ఇన్ని అడుగుకి డౌన్ ఉంది, ఇన్ని అడుగుకి స్టెప్ ఉంది, ఇన్ని అడుగు బాత్రూమ్ కడుగుకుంటారన్న. అరే జీవితం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2 కోట్లు కావాలా, 2 కళ్ళు కావాలి అడుగు. మాలాంటి దగ్గరికి వచ్చి 2 కోట్లు కావాలా, 2 కాళ్ళు కావాలి అడుగు. నడిపుడైన చోట వాక్యం చెప్తే వెళ్తే ఒక యాక్సిడెంట్లో ఒక ఆయనకి ఇక్కడ తాక తీసేశారు 2 చేతులు. అతని దగ్గరికి వెళ్ళి 2 చేతులు కావాలా, 2 కోట్లు కావాలి అడుగు. మేమేమంటాం తెలుసా అక్క,
కోట్లు మాకెందుకు సార్, 2 కళ్ళు ఉంటే చాలని వాళ్ళు అంటారు. 2 కాళ్ళు ఉంటే చాలని. బ్రదర్ చెప్పండి, మీకు కళ్ళు ఉన్నాయా లేవా? కాళ్ళు ఉన్నాయా లేవా? చేతులు ఉన్నాయా లేవా? దేవుడు చాలా చేశాడా లేదా? దేవుడు చాలా చేసేసాడు బిడ్డ. నువ్వంటావేమో దేవుడు నీకేం చేశాడు అన్న అంటవా. ఒకప్పుడు నేను 3 చక్రాల బండి తిప్పేవాడిని, తెలుసు వికలాంగుల బండి ఇలా తిప్పుతారు కదా. ఇప్పుడు ఈరోజు నా కారు నేను నడుపుకుంటూ మీ మధ్యకి వచ్చాను. దేవునికి స్తోత్ర. పాదం ఇలా పడిపోద్ది, మోకాళ్ళేం పట్టుండవు. హైదరాబాద్లో మార్పిచ్చాను. చేత్తో లాగుతాను ఎక్సలేటర్, చేత్తో లాగుతాను బ్రేకు, ఓ చేత్తో స్టీరింగ్ తిప్పుకుంటూ వచ్చేసాను. దేవునికి స్తోత్ర. నా చరిత్ర మార్చాడా లేదా? నాకు పెళ్ళి అవదన్నారు అక్క, ఇది వికలాంగులం కదా. కానీ దేవుడు చక్కని భార్యని ఇచ్చాడు నాకు. మై ఇస్కు, మై ప్యార్, మై కాదల్, మై దిల్కా దడకన్. మీరు నవ్వుతే నవ్వుకో అన్న. చెల్లమ్మలో డైరెక్ట్గా మాట్లాడుకుందాం రా, డైరెక్ట్గా మాట్లాడుకుందాం. వీళ్ళ దగ్గరికి వెళ్ళి అన్న మీకు ఎటువంటి వాళ్ళు అడగండి. వెళ్ళి మహేష్ పొల తెల్లగా ఉండాలి, పెబాసులకు ఎత్తు ఉండాలి, పవన్ కళ్యాణ్ తెక్కు ఉండాలి, కిందేసి తొక్కినాడు ఉండాలంటారు. నిజం చెప్పండి రా చెల్లి, మీకు గుణవంతులు కావాలా బలవంతులు కావాలా? అదే మాట మీద ఉండే గుణవంతులు కావాలంటే మా వికలాంగుల ఆశ్రమాల్లో ఉన్నారన్న. అందరూ గుణవంతులే, కళ్ళుండో కాళ్ళుండో చేతులుండో, రెడీ ఆ సంబంధానికే. ఇలా చేతులకు చప్పకొడతలేదు ఇలా, చూసావా? మరి నాలాంటి వాడిని చేసుకుందంటే మరి ఇసుకు ప్యార్ దిల్క దడకనక అది ఏమవుతుంది? కొట్టోసారి చప్పట్లో పాస్టర్ గారికి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. పిల్లల పుట్ర అన్నారు అక్క, గొడ్డు మొద్దన్నారు నా భార్యని, మిషన్లతో పిల్లకన్నారు. 2 వజ్రాలు ప్రపంచాన్ని దున్నేస్తున్నాం. దేవునికి స్తోత్ర. నా చరిత్ర మార్చడం లేదా? నా పరిస్థితి మార్చడం లేదా? మాట్లాడతారా మీరు? ఒకప్పుడు అవుటి కాళ్ళు, ఇప్పుడు ఈ సుందరమైన కాళ్ళు. ఒకప్పుడు నా మోకం చూసాడు ఎవడలేడు. ఇప్పుడు అయ్యగారు పోయిన సంవత్సరం 50 మీటింగ్లు వదిలేసాను. వచ్చిన డేట్లో ఎక్కడికెళ్తాం మనం? నా చరిత్ర మారిపోయింది. ఓసారి వచ్చి వెళ్ళిపోండి బాబు, చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోమంటున్నారా? ఇప్పుడు నా కాళ్ళు ఎలా మారిపోయినాయి? సుందరమైన కాళ్ళుగా మారిపోయినాయి. నా చేతులెట్టి ప్రార్థన చేస్తే కేజీ క్యాన్సర్ గడ్డలు కరిగిపోతున్నాయి, గర్భఫలాలు కలుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. నా కథ మొత్తం, నా చరిత్ర మొత్తం మారిపోయిందా లేదా? ఈ రాత్రి నీ చరిత్ర మారాలే. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. నేను ఇంకేమి చేయలేను, నా బతుకింతే, నా కథ అయిపోయింది, ఆడు వదిలేశాడు. ఆడు చెప్పడా? ఆడు వదిలేస్తే దరిద్రం వదిలిపోయింది అనుకో, పిల్లలు వదిలేస్తే దరిద్రం ఇంకా వదిలిపోతుంది అనుకో తమ్ముడా. దెయ్యం పోతే దేవత వస్తుంది. అర్థమడదా? కాళ్ళు ఉన్నప్పుడు నాకు పెద్ద ఉత్తరం రాసిందో పిల్ల, నా తలకాయ నా గుండెకాయ అని. కాళ్ళు పోయి ఎగిరిపోయింది చిలక అంటే దెయ్యం పోయింది, దేవత వచ్చింది. తమ్ముడు అర్థమవుతుందా? ఆడు ఎవడా అంటున్నాడా? ఇదిగో నన్ను మోసం చేశావు, ఫోన్ కొన్నాను, డబ్బులు ఇచ్చాను, నన్ను వదిలేసేసి ఆ కిషోర్ గడితో వెళ్ళిపోతున్నావు, నేను చచ్చిపోతున్నాను, అదిగో రైలు వస్తుంది అన్నాడు. ఆడి జీవిత విలువ అర్థమైందా? ఆ పిచ్చది వదిలేతే మీ అమ్మ కోసం బ్రతుకు, మీ నాన్న కోసం బ్రతుకు, నిన్ను పుట్టించిన దేవుడి కోసం. అదే తమ్ముడు అర్థమవుతుందా? నిన్నెవరన్నా వదిలేసి ఉంటే చెప్పు, కూటమెట్టే రోజు ఇంటికాడ పిచ్చెక్కిపోద్ది ఊళ్ళో వాళ్ళకి. కూటమి ఎందుకు కట్టామంటే దెయ్యం పోయింది బాబు పెట్టావు. అర్థమవుతుందా తమ్ముడా? అంటే నువ్వు చెప్తే బాగుంది కానీ రాత్రులు గుర్తొచ్చేది. ఇంక ఎవరో గుర్తు రాకూడదు. ఇంక మన అందరం ఎవరి ప్రేమలో ఉండాలి? మహాడాలి మీరు ఎవరి ప్రేమలో పడాలి? నీ ప్రాణప్రియుడు ఎవరు? నీకు రక్తం కాచినోడు ఎవరు? ప్రాణం పెట్టినోడు ఎవరు? నీ కోసం వచ్చినోడు ఎవరు? మరి ఈడెవడో? తమ్ముడా అర్థమవుతుందా? పిచ్చ పిచ్చ ఆడు వదిలేడని ఓ మాట చెప్పనా బంగారం? చెల్లె నేను చెప్పాను కదా, నేను మామూలుడు కాదు, సాక్ష్యం కుదించాను. రేపు పొద్దున ఉండమంటారు వెళ్ళిపోమంటారు నన్ను. దేవునికి స్తోత్రం. లేచిన మనిషిని ప్రార్థన చేసి వెళ్తాను, మరి టైం అయిపోయింది. కళ్ళు మూసుకో బిడ్డ. దిస్ ఈజ్ బ్లెస్సింగ్ టైం, దిస్ ఈజ్ రిసీవింగ్ టైం. నీ జీవితం మారిపోయే సమయం, దేవుడు దర్శించే సమయం, దేవుడు నీ బ్రతుకును మార్చే సమయం, నీ స్థితిని మార్చే సమయం.
కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. నిరాశలో ఇక్కడికి వచ్చావేమో, నిస్పృహలో ఇక్కడికి వచ్చావేమో, ఓటమిలో వచ్చావేమో, కృంగుదలలో వచ్చావేమో, నిందల్లో వచ్చావేమో, అవమానాల్లో వచ్చావేమో. జీవితంలో ఓడిపోయావా, చదువులో ఓడిపోయావా, ఉద్యోగ ప్రయత్నాలు ఓడిపోయావా, ఈ లోకానికి పనికిరాడనుకున్నావా? నీ పనికిరాని జీవితం యేసయ్య చేతులు పెట్టు, పనికొచ్చే పాత్రగా మారుస్తాడు. అన్న ఎఫ్ మైనర్లో శివరంజన్ కార్డు పట్టుకోండి, ఎఫ్ మైనర్లో శివరంజన్ కార్డు పట్టుకోండి. కళ్ళు మూసుకుంటారా తమ్ముళ్ళు? లాస్ట్ సమయం ప్రార్థన చేసి వెళ్ళిపోతాను నేను మీకోసం. కళ్ళు మూయి, కళ్ళు మూయి, కళ్ళు మూయి. ఈ లోకానికి పనికిరావేమో, నా యేసయ్య కావాలి నువ్వు. ఈ డాక్టర్ బాబు ప్రపంచానికి పనికిరాడు, ఈ పనికిరాని జీవితం పడి యేసయ్య చేతులు పెట్టాను, ఈరోజు పనికొచ్చే పాత్రగా మార్చాడు. ఈ లోకం దృష్టిలో విలువ లేనోడిని, కానీ ఈరోజు నా జీవితం యేసయ్య చేతులు పెట్టాను, నన్ను విలువైన పాత్రగా మార్చాడు. బిడ్డ, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను బిడ్డ. ఇంత విన్న తర్వాత నాకు ఇంక ఈ లోకం వద్దు, కానీ నాకు యేసయ్య రక్షణ కావాలి, నాకు బాప్తిస్మం కావాలి అన్నవాళ్ళు ఎవరంటే ఒక్కసారి చేయి చూపిస్తే మీకోసం నేను ప్రార్థన చేస్తాను రా. తమ్ముళ్ళు చెల్లెమ్మలో నాకు రక్షణ కావాలి, నాకు బాప్తిస్మం కావాలి, ఇక నాకు యేసయ్య పరలోకమే కావాలన్నవాళ్ళు. థ్యాంక్ యూ బిడ్డ. ఈ సభ సక్సెస్ మీరే. 2 చేతులు పైకి ఎత్తండి. అందరు కాదు, రక్షణ కావాల్సిన వాళ్ళే. మీకోసం నేను ప్రార్థన చేస్తాను తమ్ముడా, మీకోసం ప్రార్థన చేస్తాను బిడ్డ. అలాగే పరిగెత్తులు ముందుకు వచ్చేయండి రా. రక్షణ కావాల్సిన వాళ్ళు మీకోసం ప్రార్థన చేస్తాను. ఏమి సిగ్గుపడవలసిన పని లేదు. రక్షణ కావాల్సిన వాళ్ళు, బాప్తిస్మం కావాల్సిన అన్న మీరు ఎవరన్నా కాలింగ్ వాళ్ళు ముందుకు రమ్మండి. బాప్తిస్మం కావాల్సిన ముందుకు వచ్చి ఎదరికి రక్షణ కొరకు సిగ్గుపడకండి బిడ్డ. ఎదరికి నా యేసయ్య మిమ్మల్ని బట్టే సంతోషిస్తాడు, మిమ్మల్ని బట్టే సంతోషిస్తాడు. దేవదూతలు మిమ్మల్ని బట్టే సంతోషిస్తాడు. 1 2 ఇలాగొచ్చేయండి, 3 4 5 ఇందులోకి వచ్చేయండి, ఇందులోకి వచ్చేయండి. ఈ లైన్ లోకి వచ్చి లోపల అందరూ ముందుకు వచ్చండి. లోపల చిన్న ఆరాధన చేస్తాను. బాప్తిస్మం కావాలి అందరూ ముందుకు వచ్చేయండి. పనికి రాని నన్ను నీవు కోరుకున్నావు, పనికొచ్చే పాత్రగా మార్చుకున్నావు. 1 2 3 స్టార్ట్. పనికి రాని నన్ను నీవు కోరుకున్నావు, పనికొచ్చే 2 4 పనికి రాని నన్ను నీవు కోరుకున్నావు, పనికొచ్చే పాత్రగా మార్చుకున్నావు. ఆరాధనా 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 ఆరాధనా. బిడ్డా, ఈ లోకానికి నువ్వు పనికిరావేమో, నీ బంధువులకి, నీ స్నేహితులకి, ఎవరికి పనికిరావేమో. డబ్బు లేదని, జాబు లేదని, పొజిషన్ లేదని, అందం లేదని, ఆరోగ్యం లేదని, అవయవం లేవని, నువ్వు నా యేసయ్య కావాలి. ఆ యేసయ్యని ప్రేమిస్తున్నాడు. ధైర్యం తెచ్చుకో. నీ రాత్రి నేను దీవించబోతున్నాడు. కళ్ళు మూసుకుని ఆరాధించు. దేవుడు అభిషేకాన్ని పొందుకో. విలువలేని నన్ను నీవు ఎన్నుకున్నావు, విలువైన పాత్రగా మలచుకున్నావు. విలువలేని నన్ను నీవు ఎన్నుకున్నావు, విలువైన పాత్రగా మలచుకున్నావు. అందరూ ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 ఆరాధనా. బిడ్డా, ఇంకా అవకాశం ఉంది. ఇంకా మీలో ఎవరైనా రక్షణ పొందాలనుకుంటే, బాప్తిస్మం కావాలనుకుంటే, పరలోకం కావాలంటే ఇదే మిక్కిలి అనుకోన సమయం బిడ్డ. డోంట్ వేస్ట్. ఈ ఆపర్చునిటీని పోగొట్టుకోవద్దు, ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. డోంట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ.
ఇంకా మీలో ఎవరైనా వాయిదా వేయకుండా వద్దు బిడ్డ, రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. 3, 6, 9, 12 ఈ 12 మంది బిడ్డబడి దేవుడు పరలో సంతోషిస్తాడు. ఇంకా ఎవరైనా ఉంటే ఇంకొక చరణం పాడతారు. ఇలా ముందుకు వచ్చేయండి. తల్లి కన్నా మిన్నగా నన్ను ప్రేమిస్తున్నావు, బంధువులే వద్దన్న నువ్వు కావాలన్నావు. తల్లి కన్నా మిన్నగా నన్ను ప్రేమిస్తున్నావు, బంధువులే వద్దన్న నువ్వు కావాలన్నావు. చివరిగా అందరూ ఆరాధన, అందరూ ఆరాధన, నడక నడక ఆరాధన 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 ఆరాధన. ప్రభా ఈ ఆత్మతో నింపండి నాయన, ఈ రక్తంలో ముద్రించండి, ఈ ప్రభావంతో నింపండి, ఈ అభిషేకంతో నింపండి అయ్యా. ఈ ఖర్చు వ్యర్థం కానివ్వద్దు, ఈ ప్రయాస వ్యర్థం కానివ్వద్దు అయ్యా. చాలా ప్రయాసపడ్డారు దైవజనులు నాయన, చాలా కష్టపడుతున్నారయ్యా. ప్రతిఫలం ఇవ్వండి అయ్యా, కార్యాన్ని జరిగించండి నాయన. యేసయ్యా సంఘ సరిహద్దులు విశాలపరచండి. ఒరిప శబ రహందరలమ. Bless everyone, bless everyone, heal everyone. ఆరాధన 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 ఆరాధన. ఆమేన్. ప్రార్థన చేస్తాను, నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. బాప్తిస్మం కొంచెం వచ్చిన బిడ్డలు 2 చేతులు పైకి ఎత్తండి ఒకసారి. బాప్తిస్మానికి వచ్చిన బిడ్డలు 2 చేతులు పైకి ఎత్తండి తమ్ముడు. బాప్తిస్మానికి వచ్చిన వాళ్ళు తీర్మానం నుంచి వెనక్కి వెళ్ళకండి, స్థిరమైన తీర్మానం చేసుకోండి. మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మీ 6గురును, ఈ పక్కన చెల్లు 6గురు, ఈ 12 మందే ఈ యూత్ మీటింగ్ సక్సెస్. ఓసారి అందరికీ చప్పలు కొట్టండి సరి గట్టిగా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, బిడ్డలను తాకావు, దర్శించావు, రక్షణ తీర్మానం తీసుకొచ్చావు నాయన. మీ రక్తంలో జన్మ కర్మ నైజ పాపాలు కడిగివేసి నూతన సృష్టిగా మార్చండి. ఎవడైనా నువ్వు క్రీస్తునందు నిలబడి నూతన సృష్టి అన్నావు నాయన. పాతవి గతించిన ఇదిగో కొత్త వాయిన అన్నావు. క్రీస్తు యేసునందున వరకు ఏ శిక్షా విధి లేదన్నావు. యేసు నామములో ప్రభువా శిక్షలన్నీ కొట్టివేస్తున్నాము నాయన. ఈ రక్తంలో శుద్ధీకరించండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఒట్టి చేతులతో పంపొద్దు నాయన. నా యొద్దకు వచ్చిన వాని ఎంత మాత్రం త్రోసివినన్నావు. నిండుగా మెండుగా దండిగా దీవించండి. నాన్నగారిని, వారి కుమారులని, కుమార్తెలను నైనా, పాస్టర్ అమ్మగారులని, మనవల్ని, మనవరాలని, యాజక కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. సమృద్ధితో నింపండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి. సేవా సరిహద్దులు విశాలపరచండి. యేసయ్యా సహవాస సేవకుల్ని, వారి సంఘాలను కూడా మీరు దీవించండి. ఎత్తబడిన వాక్యం సాక్ష్యం నీరు కట్టి ఫలింపచేయండి. ఈ కార్యక్రమానికి సహకరించిన వారిని, వండిన వారిని, వడ్డించిన వారిని, పరిచర్య చేసిన వారిని, కడిగిన వారిని, ఈ ఆర్కెస్ట్రా బ్రదర్ని, లైవ్ నడుపుతున్న బిడ్డల్ని నాయనా, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైతే ఇందులో పాల్గొన్నారో వారందరి పట్ల కారించి ఈ గ్రామాన్ని, మా దేశాన్ని కూడా దీవించమని, రేపు సభలో పాల్గొనేంత వరకు నన్ను కూడా నీ భద్రతలో ఉంచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. చాలా ఓపికగా విన్నారు. మనకి అవకాశం ఇచ్చిన అన్నగారికి ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ అన్న. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. చాలా అమూల్యమైన సాక్ష్యాన్ని విన్నా. మన జీవితం ఎలాంటిది? గట్టిగా చెప్పండి. ఆవిరి లాంటిది. ఏమవుతుందో రేపు ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. ఈరోజే మంది. ఇంక రక్షణ లేని వారు ఇక్కడ 12 మంది రక్షణ పొందడానికి ఒక మంచి తీర్మానం చేసుకున్నారు. వీరిని బట్టి ఒకసారి గట్టిగా 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లిందా.
హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం, ప్రియ పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇక్కడున్న యవనస్తులకి ఇంకొక హెచ్చరిక కూడా ఇచ్చారు దైవజనులు. ఇక్కడ మీ తల్లిదండ్రులను ఏం చేయాలి చెప్పాలి? ప్రేమించాలి, వారిని సన్మానించాలి. దేవునికి స్తోత్రం. వారు ఇప్పుడు మీతో ఉన్నప్పుడే వారిని ఎక్కువగా వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళని ప్రేమించాలి. ఆ తర్వాత మీరు ఏం చేసిన తర్వాత ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. దేవుడి తర్వాత మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించేది ఎవరు? తల్లిదండ్రులు. వారికి మనం ఎప్పుడు ఏమి చేయాలి? వారిని బట్టి దేవుని స్తుతించాలి, వారికి కృతజ్ఞులమై ఉండాలి. దేవునికి స్తోత్రం. మీ శారీరక తల్లిదండ్రుల విషయంలో, రెండు మీ ఆత్మీయ తల్లిదండ్రుల విషయంలో మీ కొరకు కన్నీరు కారుస్తారు. దేవునికి స్తోత్రం. చాలా అమూల్యమైన మాటలు విన్నాము. రేపు ఉదయకాలం కూడా దైవజనులు మనతో ఉంటారు.